హాయ్ ఫ్రెండ్స్, ఎంసీయూ ఫస్ట్ పార్ట్ లాగానే ఈ పార్ట్లో కూడా మల్టిపుల్ స్టోరీస్ ఇంటర్వ్యూన్ అవుతూ కాంప్లెక్స్ టైమ్ లైన్ అన్లాక్ అవబోతుంది. రివర్స్ స్నాప్ వలన తిరిగి వచ్చిన జనాల జీవితాల్లో జరిగే సంఘటనలతో టైమ్ లైన్ అనుకోని మార్పులకు గురవబోతుంది. స్టోరీని అబ్రప్ట్ గా ఆపకూడదని కంటిన్యూటీ కోసం వీడియో లెంగ్త్ ఎక్కువ ఉన్నా కొంచెం టైం తీసుకుని మొత్తం ఒకేసారి అప్లోడ్ చేయడానికి ట్రై చేశాము. సో ఈ వీడియోని ఎక్కడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూసి వీడియోని ఎంజాయ్ చేస్తారని ఆశిస్తూ స్పాయిలర్ అలర్ట్ తో పార్ట్ 12 లోకి వెళ్ళిపోదాం. లోకి మల్టీవర్స్ థ్రైవ్ అయ్యేలా వాటిని ప్రొటెక్ట్ చేసే గార్డియన్ గా మారితే కేయోస్ మ్యాజిక్ ని అన్లాక్ చేస్తున్న వాండా స్కార్లెట్ విచ్ గా మారుతుంది. ఇంకా ఎప్పటి నుంచో టాలో డైమెన్షన్ లో ఎదురు చూస్తున్న సోల్ సకింగ్ మాన్స్టర్ థ్రెట్ ని ఎలిమినేట్ చేస్తూ షాంగ్-చి 10 రింగ్స్ కి మాస్టర్ గా మారతాడు. కానీ స్టీవ్ రోజర్స్ తనపై ఉన్న నమ్మకంతో తనకి హ్యాండ్ ఓవర్ చేసిన షీల్డ్ ని ఈల్డ్ చేసే వర్తి తను కాదు అనుకున్న శామ్ విల్సన్ ఆ కెప్టెన్ అమెరికా షీల్డ్ ని గవర్నమెంట్ కి తిరిగి ఇచ్చేస్తాడు. కానీ ఒకప్పుడు ఫ్యూరీ నటాషాతో చెప్పినట్టుగా ట్రబుల్ ఈజ్ ఇన్ఎవిటబుల్ అన్నట్టు ఈ ప్రపంచంలో థ్రెట్ ఏదో ఒక మూల పొంచి ఉంటూనే ఉంటుంది కాబట్టి దానిని ఎదుర్కోవడానికి వాళ్ళకి కెప్టెన్ అమెరికా అవసరం అనుకున్న గవర్నమెంట్ ఆర్మీలో 3 మెడల్ ఆఫ్ ఆనర్స్ ని సొంతం చేసుకున్న జాన్ వాకర్ అనే అతన్ని కెప్టెన్ అమెరికాగా చేస్తుంది. థానోస్ చిటికతో ఎగ్జిస్టెన్స్ లో నుంచి 5 సంవత్సరాలు వెళ్ళిపోయి హల్క్ రివర్స్ స్నాప్ తో తిరిగి వచ్చిన శామ్ ప్రపంచంలో ఉన్న మిగతా వాళ్లలానే తను కూడా తన జీవితంలో చాలా మార్పుల్ని ఎదుర్కొంటాడు. తను బ్లిప్ అవడానికి ముందు చిన్నపిల్లలుగా ఉండాల్సిన తన నెఫ్యూస్ 5 సంవత్సరాలు ఎదగడంతో పాటు తన సిస్టర్ రన్ చేస్తున్న తన ఫ్యామిలీ బిజినెస్ ఆల్మోస్ట్ బ్యాంక్రప్ట్ అయిపోయే స్టేజ్ లో ఉంటుంది. తను కెప్టెన్ అమెరికాగా మారలేను అని తనకి ఇవ్వబడిన షీల్డ్ ని తిరిగి ఇచ్చేసినప్పటికీ ఫాల్కన్ లా యుఎస్ గవర్నమెంట్ కోసం డిఫికల్ట్ మిషన్స్ ని ఎగ్జిక్యూట్ చేస్తూనే తన ఫ్యామిలీ బిజినెస్ మళ్లీ తిరిగి రన్ అయ్యేలా తన సిస్టర్ కి హెల్ప్ చేయడానికి ట్రై చేస్తూ ఉంటాడు. శామ్ తన ఫ్యామిలీకి హెల్ప్ చేయడానికి ట్రై చేస్తూ ఉంటే బక్కీ తను వింటర్ సోల్జర్ గా ఉండి హైడ్రా మిషన్స్ ని ఎగ్జిక్యూట్ చేయడం వలన బెనిఫిట్ అయిన వాళ్ళని అరెస్ట్ అయ్యేలా చూస్తూ వింటర్ సోల్జర్ గా తను ఎగ్జిక్యూట్ చేసిన మిషన్స్ వలన సఫర్ అయిన ఫ్యామిలీస్ కి క్లోజర్ ని ప్రొవైడ్ చేయడానికి కూడా ట్రై చేస్తూ ఉంటాడు. తన బెస్ట్ ఫ్రెండ్ అయిన స్టీవ్ రోజర్స్ శామ్ ని ఎంతగానో నమ్మి తన చేతిలో ఆ షీల్డ్ ని పెడితే తను వర్తీ కాదు అనుకుంటూ స్టీవ్ తప్పు చేశాడు అన్నట్టుగా శామ్ ఆ షీల్డ్ ని గివ్ అప్ చేశాడు అని తెలిసిన తర్వాత బక్కీ శామ్ ని కన్ఫ్రంట్ చేస్తాడు. స్టీవ్ నీకు ఆ షీల్డ్ ని ఇచ్చి తప్పు చేశాడు అని నువ్వు అనుకుంటే వింటర్ సోల్జర్ నుంచి ఒక మామూలు మనిషిగా నన్ను తిరిగి మార్చొచ్చు అన్నట్టుగా నాకు కూడా హెల్ప్ చేసి స్టీవ్ తప్పు చేసి ఉండాలి. ఏదేమైనా నువ్వు ఆ షీల్డ్ ని గివ్ అప్ చేసి ఉండకూడదు. షీల్డ్ ని తిరిగి తీసుకుందాం అని బక్కీ అంటాడు. కానీ శామ్ మాత్రం దానికంటే ఒక పెద్ద ప్రాబ్లం తో డీల్ చేయడానికి ట్రై చేస్తూ ఉంటాడు. థానోస్ చిటికతో 5 ఏళ్ల ఎగ్జిస్టెన్స్ లో నుంచి వెళ్లిపోయి హల్క్ రివర్స్ స్నాప్ తో తిరిగి వచ్చినప్పటికీ అలా బ్లిప్ అయి తిరిగి వచ్చిన చాలా మంది జీవితాలు తల్లకిందులైపోతాయి. చాలా మందికి తినడానికి తిండి దొరక్క ఉండటానికి ఇల్లు లేక రోడ్డు మీదకి వచ్చేస్తారు. ఇలా రిఫ్యూజీస్ గా మారిన వాళ్ళని ప్రొటెక్ట్ చేయడానికి అన్నట్టు GRC గ్లోబల్ రీపేట్రియేషన్ కౌన్సిల్ అనేది ఫామ్ అవుతుంది. కొంతకాలం బానే ఉన్నప్పటికీ తరువాత అక్కడ కూడా స్కేర్సిటీ మొదలవడంతో చాలా మందికి మినిమం నెసెసిటీస్ కూడా దొరకపోవడంతో ఇబ్బంది పడుతూ ఉంటారు. వాళ్ళెవ్వరూ ఎదురు చూడని విధంగా ప్రపంచం బ్లిప్ కి గురై సగం మంది జనాభా ఎరైజ్ అయిపోయినప్పుడు కంట్రీస్ మధ్య బోర్డర్స్ అనేవే లేకుండా ఒకళ్ళకి ఒకళ్ళు హెల్ప్ చేసుకోవడానికి అందరూ యూనిటీగా ఉన్నారని, కానీ రివర్స్ స్నాప్ తో తిరిగి వచ్చిన రిఫ్యూజీస్ ని మాత్రం ఇప్పుడు ఎవరూ పట్టించుకోవట్లేదని, GRC ఏర్పాటు చేసిన రిఫ్యూజీ క్యాంప్స్ లో కూడా మినిమం నెసెసిటీ అయిన మెడికల్ సప్లైస్ ని కూడా ఇవ్వట్లేదు అని ఆ రెఫ్యూజీస్ లో నుంచి రెబెలియన్ గ్రూప్ ఒకటి ఫామ్ అవుతుంది. దానిని లీడ్ చేసేది కార్లీ మోర్గనాథ్. ఆ రెబెలియన్ గ్రూప్ కి వాళ్ళు పెట్టుకున్న పేరు ఫ్లాగ్ స్మాషర్స్. సోషల్ అండ్ ఎకానమీలో ఇంబ్యాలెన్సెస్ క్రియేట్ అయినప్పుడు ఇలాంటి రెవల్యూషన్స్ జరగడం అనేది కామన్ అయినప్పటికీ ఈ ఫ్లాగ్ స్మాషర్స్ రెబెలియన్ గ్రూప్ మాత్రం ఫాల్కన్ అటెన్షన్ ని గ్రాప్ చేస్తుంది. దానికి కారణం వాళ్ళు చేద్దాం అనుకుంటున్న పనికి అడ్డొచ్చే వాళ్లపై ఆ ఫ్లాగ్ స్మాషర్స్ చూపిస్తున్న సూపర్ హ్యూమన్ స్ట్రెంగ్త్. ఎన్హాన్స్డ్ ఇండివిజువల్స్ తో గ్లోబల్ లెవెల్ థ్రెట్స్ పెరిగిపోతున్న ఆ ప్రపంచంలో ఇలాంటి రెబెలియన్ గ్రూప్ లో సూపర్ హ్యూమన్ స్ట్రెంగ్త్ ఉన్న వాళ్ళు ఉన్నారంటే వాళ్ళకి ఖచ్చితంగా సూపర్ సోల్జర్ సీరం దొరుకుండాలని, అసలు ఈ గ్రూప్ ఎందుకు ఫామ్ అయింది, ఏం చేద్దాం అనుకుంటున్నారు, వాళ్ళకి ఆ సూపర్ సోల్జర్ సీరం ఎలా వచ్చిందో తెలుసుకోవాలని శామ్ బయలుదేరతాడు. అదే టైంలో అక్కడికి తనని కన్ఫ్రంట్ చేయడానికి వచ్చిన బక్కీ తనతో వస్తాను అనడంతో ఆ ఫ్లాగ్ స్మాషర్స్ ఇప్పుడు మ్యూనిక్ లో ఉన్నారని తెలియడంతో అక్కడికి వీళ్ళిద్దరూ బయలుదేరతారు. అక్కడికి చేరుకున్న వాళ్ళు ఫ్లాగ్ స్మాషర్స్ ని పట్టుకోవడానికి ట్రై చేస్తున్నప్పుడు వాళ్ళని పట్టుకోవడానికి యుఎస్ గవర్నమెంట్ చేత పంపించబడిన న్యూ కెప్టెన్ అమెరికా అయిన జాన్ వాకర్, అతని సైడ్ కిక్ అయిన లెమోర్ హాస్కిన్స్ కూడా అక్కడికి వస్తారు. వీళ్ళందరూ కలిసి ఎంతగా ట్రై చేసినప్పటికీ ఆ ఫ్లాగ్ స్మాషర్స్ అయితే అక్కడి నుంచి ఎస్కేప్ అయిపోతారు. వాళ్ళని పట్టుకోవడానికి తనతో కలిసి ఫైట్ చేయమని న్యూ కెప్టెన్ అమెరికా అయిన జాన్ వాకర్ బక్కీ అండ్ శామ్ విల్సన్ ని అడుగుతాడు. కానీ స్టీవ్ రోజర్స్ ని తప్ప ఎవరిని కెప్టెన్ అమెరికాగా ఊహించుకోలేని శామ్ దానికి ఒప్పుకోడు. అసలు ఫ్లాగ్ స్మాషర్స్ కి సూపర్ సోల్జర్ సీరం ఎలా వచ్చిందో తెలుసుకోవాలంటే
తనకి తెలిసి సూపర్ సోల్జర్ సీరం ని తీసుకుని ఇంకా బ్రతికి ఉన్న ఐజయ్యా బ్రాడ్లీని కలవాలి అని బక్కీ కనిపించడంతో శామ్ ని బ్రాడ్లీ దగ్గరికి తీసుకువెళ్తాడు. సూపర్ సోల్జర్ సీరం ని రిప్లికేట్ చేయడానికి అన్నట్టు యుఎస్ ఆర్మీలో ఉన్న బ్లాక్ సోల్జర్స్ పై ఇల్లీగల్ అండ్ బ్రూటల్ గా ఎక్స్పెరిమెంట్స్ చేసి చాలా మంది చనిపోవడానికి కారణం అవడమే కాకుండా ఐజయ్యా బ్రాడ్లీని తన జీవితం నుంచి దూరం చేసి తనపై బ్రూటల్ గా చేసిన ఎక్స్పెరిమెంట్స్ లో తను సర్వైవ్ అవడమే కాకుండా తనని గవర్నమెంట్ మిషన్స్ కోసం యూజ్ చేసుకున్నప్పటికీ తన గురించి హిస్టరీలోనే లేకుండా చేసిన యుఎస్ గవర్నమెంట్ పై రిజెంట్ఫుల్ గా ఉన్న బ్రాడ్లీ వాళ్ళకి హెల్ప్ చేయను అని అంటాడు. బ్రాడ్లీ రిజెక్ట్ చేసినప్పటికీ తనతో మాట్లాడిన తర్వాత బక్కీకి ఇంకో ఐడియా వస్తుంది. దాదాపు 8 సంవత్సరాల క్రితం అవెంజర్స్ లో చిచ్చుపెట్టి ఒకళ్ళతో ఒకళ్ళు కొట్టుకునేలా చేసి అవెంజర్స్ నే విడిపోయేలా చేయడమే కాకుండా సూపర్ సోల్జర్ సీరం తీసుకుని వింటర్ సోల్జర్స్ గా మారడానికి రెడీగా ఉన్న చాలా మంది ఎన్హాన్స్డ్ ఇండివిజువల్స్ ఎక్కడున్నారో ట్రాక్ డౌన్ చేసి వాళ్ళందరినీ సింగిల్ హ్యాండెడ్ గా ఎగ్జిక్యూట్ చేసిన జీమోకి తెలిసే అవకాశం ఉండొచ్చు అని బక్కీ కనిపించడంతో తను ఎక్కడున్నాడో వెతికి పట్టుకుని తన హెల్ప్ తీసుకోవాలనుకుంటాడు బక్కీ. శామ్ కి అది ఇష్టం లేకపోయినప్పటికీ బక్కీ జీమోని తను ఇంప్రిజన్ చేయబడిన జైలు నుంచి బ్రేక్అవుట్ చేసేలా చేయడంతో తనతో కలిసి ఆ ఫ్లాగ్ స్మాషర్స్ ని ట్రాక్ డౌన్ చేసే పనిలో పడతారు. జీమో తను ప్రీవియస్ గా చేసిన ఇన్వెస్టిగేషన్ వలన వాళ్ళందరూ సౌత్ ఈస్ట్ ఏషియాలోని అవుట్లాస్ అండ్ క్రైమ్ లార్డ్స్ రూల్ చేసే మాడ్రిపూర్ అనే సిటీకి బయలుదేరతారు. ఆ మాడ్రిపూర్ లో క్రిమినల్ ఇన్ఫార్మెంట్ గా ఉన్న సెల్బీని కలిసిన వాళ్ళకి ఫ్లాగ్ స్మాషర్స్ దగ్గరికి చేరిన సూపర్ సోల్జర్ సీరం ని క్రియేట్ చేసింది డాక్టర్ విల్ఫ్రెడ్ నేగల్ అని తెలుస్తుంది. వీళ్ల మధ్య జరిగిన కాన్వర్సేషన్ లో ఇక్కడికి వచ్చిన వీళ్ళిద్దరూ ఇంపోస్టర్స్ అని సెల్బీకి తెలియడంతో వాళ్ళని తను ఎగ్జిక్యూట్ చేద్దాం అని అనుకున్నప్పటికీ తనే షూట్ చేయబడి చనిపోతుంది. సెల్బీని షూట్ చేసి చంపేసింది షేరన్ కార్టర్. జీమో ఆడిన ఆటలో బక్కీని సేవ్ చేయడానికి వెళ్తున్న కెప్టెన్ అమెరికాకి హెల్ప్ చేసిన షేరన్ కార్టర్ తను అప్పుడు వర్క్ చేస్తున్న సిఐఏకి తనే టార్గెట్ గా మారడంతో యుఎస్ నుంచి పరారీలో ఉన్న తను మాడ్రిపూర్ లో దాక్కుని ఉన్నాను అని చెప్తుంది. తనకున్న రీసోర్సెస్ తో డాక్టర్ నేగల్ ని ట్రాక్ డౌన్ చేయడానికి వాళ్ళకి హెల్ప్ చేస్తానని, దానికి బదులుగా ఇదంతా సెటిల్ డౌన్ అయిన తర్వాత యుఎస్ నుంచి తనకి పార్డన్ ఇప్పించి తను ఆ కంట్రీలోకి తిరిగి రావడానికి తనకి హెల్ప్ చేయాలని శామ్ ని అడుగుతుంది. ఆ డాక్టర్ ఎక్కడున్నాడో ట్రాక్ డౌన్ చేసి పట్టుకున్న వాళ్ళకి ఆ డాక్టర్ ఒకప్పుడు హైడ్రాకి వర్క్ చేసేవాడని, హైడ్రా ఎక్స్పోజ్ అయి డిజాల్వ్ అయిపోయిన తర్వాత సిఐఏకి వర్క్ చేయడం మొదలు పెట్టాడని, అక్కడ తను ఐజయ్యా బ్రాడ్లీ బ్లడ్ శాంపిల్స్ పై రీసెర్చ్ చేస్తూ సూపర్ సోల్జర్ సీరం ని రిప్లికేట్ చేయడానికి ట్రై చేస్తూ ఉండేవాడని, ప్రపంచం బ్లిప్ కి గురైన తర్వాత పవర్ బ్రోకర్ గా పిలువబడే ఎనానిమస్ క్రైమ్ లార్డ్ దగ్గరికి తన రీసెర్చ్ ని తాను తీసుకువెళ్లడంతో తన రీసెర్చ్ కంటిన్యూ చేయడానికి కావాల్సిన హెల్ప్ పవర్ బ్రోకర్ నుంచి దొరకడంతో 20 వైల్స్ ఆఫ్ సూపర్ సోల్జర్ సీరం ని తను క్రియేట్ చేయగలిగాడని, కానీ ఫ్లాగ్ స్మాషర్స్ ఆ వైల్స్ మొత్తాన్ని దొంగతనం చేశారని చెప్తాడు. చనిపోయిన సెల్బీ కోసం పగ తీర్చుకోవడానికి అక్కడికి వచ్చిన బౌంటీ హంటర్స్ వలన వీళ్లు చేస్తున్న ఇన్వెస్టిగేషన్ అనేది మధ్యలో ఆగిపోతుంది. దానిని అవకాశంగా తీసుకున్న జీమో ఇంకా సూపర్ సోల్జర్ సీరమ్స్ అనేవి క్రియేట్ అవ్వకుండా ఉండాలి అన్నట్టు ఆ డాక్టర్ ని చంపేస్తాడు. సీరం ఫ్లాగ్ స్మాషర్స్ దగ్గరికి ఎలా చేరుకుందో వీళ్ళు తెలుసుకున్నారు కాబట్టి ఇప్పుడు వీళ్ళు చేయాల్సిన చివరి పని ఆ ఫ్లాగ్ స్మాషర్స్ ఎక్కడున్నారో వెతికి పట్టుకుని వాళ్ళనే ఆపడం. దానికి వీళ్ళ దగ్గర ఒక ఆలోచన ఉంటుంది. రెఫ్యూజీస్ క్యాంప్స్ లో వాళ్ళకి హెల్ప్ చేస్తున్న ఒక కైండ్ పర్సన్ అయిన డానియా మెడానీ అనే కార్లీకి బాగా దగ్గరైన ఒక వ్యక్తి రీసెంట్ గా చనిపోవడంతో కార్లీ ఆ ఫ్యూనరల్ కి ఖచ్చితంగా వస్తుందని, అది ఎప్పుడు జరుగుతుందో ఎక్కడ జరుగుతుందో జీమో తెలుసుకోవడంతో వాళ్ళు అక్కడికి వెళ్లి కార్లీని పట్టుకుందామని అనుకుంటారు. మళ్లీ అక్కడ కూడా వాళ్ళకి కెప్టెన్ అమెరికా అయిన జాన్ వాకర్ ఎదురుపడతాడు. లోపలికి బార్జినై కార్లీని అరెస్ట్ చేద్దామని జాన్ వాకర్ అంటే తనకి కొంత టైం ఇవ్వమని, తనతో మాట్లాడి తనే లొంగిపోయేలా చేస్తానని శామ్ లోపలికి వెళ్తాడు. కార్లీ సైడ్ ఆఫ్ స్టోరీని తెలుసుకున్న శామ్ తనతో సింపథైజ్ అయినప్పటికీ, కార్లీ చేద్దాం అనుకుంటున్న పనితో శామ్ ఏకీభవించినప్పటికీ ఫ్లాగ్ స్మాషర్స్ యూజ్ చేసే వైలెంట్ మెథడ్స్ తో తను ఏకీభవించకపోవడంతో కార్లీని ఆ ఫ్లాగ్ స్మాషర్స్ చేస్తున్న పనిని ఆపేయమని, తనని లొంగిపోమని అడుగుతాడు. లోపల వీళ్ళిద్దరి మధ్య ఈ కాన్వర్సేషన్ నడుస్తూ ఉంటే బయట ఇంపేషెంట్ గా ఉన్న జాన్ వాకర్ కార్లీని పట్టుకెళ్లిపోదామని లోపలికి వస్తాడు. వాళ్ళందరి మధ్య జరిగిన గందరగోళంలో జీమో తను ఎదురు చూస్తున్నట్టుగానే కార్లీని చంపడానికి ట్రై చేస్తాడు. కార్లీ తప్పించుకుని పారిపోయినప్పటికీ తన దగ్గరున్న వైల్స్ అన్ని అక్కడే మిగిలిపోవడంతో వాటన్నిటినీ జీమో డిస్ట్రాయ్ చేశానని అనుకున్నప్పటికీ ఒకటి మాత్రం జాన్ వాకర్ కి దొరుకుతుంది. కార్లీ తప్పించుకుని పారిపోవడంతో శామ్ అండ్ బక్కీ దగ్గరికి చేరుకున్న జాన్ వాకర్ జీమోని తనకి అప్పగించమని అడుగుతాడు. కానీ జీమోని పట్టుకెళ్లడానికి అక్కడికి డోరా మిలాజే కూడా వస్తుంది. బక్కీని ఇంపర్సనేట్ చేస్తూ తను యుఎన్ మీద చేసిన అటాక్ వల్లనే వాళ్ళ కింగ్ అయిన టచాకా చనిపోయాడు కాబట్టి తను చేసిన ఆ క్రైమ్ కి తను ఆన్సర్ చేయడానికి తనని వకాండా పట్టుకెళ్లడానికి డోరా మిలాజే అక్కడికి వస్తుంది.
నాకు కావాలంటే నాకు కావాలి అన్నట్టు డోరా మిలాజే అండ్ జాన్ వాకర్ ఒకరితో ఒకరు కొట్టుకుంటున్నప్పుడు దానిని అదనుగా తీసుకుని జీమో అక్కడి నుంచి ఎస్కేప్ అవుతాడు. హ్యాండ్ టు హ్యాండ్ కాంబాట్స్ లో హైలీ ట్రైన్డ్ అండ్ స్కిల్ఫుల్ అయిన డోరా మిలాజే చేతిలో జాన్ వాకర్ ఓడిపోతాడు. ఆ ఫైట్ లో సూపర్ సోల్జర్స్ కూడా కాని తన అపోనెంట్స్ తో ఓడిపోయిన వాకర్ చాలా హ్యూమిలియేట్ అవడంతో తనకి అంతకు ముందు దొరికిన ఆ సూపర్ సోల్జర్ సీరం ని తీసుకుంటే తప్ప తను కెప్టెన్ అమెరికాగా నెగ్గలేను అనుకుని ఆ సీరం ని తను తీసుకుంటాడు. తరువాత కార్లీతో మళ్ళీ ఇంకో మీటింగ్ అరేంజ్ చేయించుకుని తనతో మాట్లాడడానికి శామ్ వెళ్తే ఈసారి సూపర్ సోల్జర్ సీరంతో ఎన్హాన్స్డ్ ఇండివిజువల్ గా మారిన జాన్ వాకర్ తన సైడ్ కిక్ అయిన లెమోర్ హాస్కిన్స్ తో అక్కడికి వస్తాడు. అక్కడ వాళ్ళ మధ్య జరిగిన గొడవలో కార్లీ చేతిలో లెమోర్ చనిపోతాడు. అప్పటి వరకు తనకు ఒక లాయల్ సైడ్ కిక్ అలాగే మంచి ఫ్రెండ్ గా ఉన్న లెమోర్ చనిపోవడంతో ఆ సీరం వలన స్ట్రెంగ్త్ తో పాటు తనలో ఉన్న యాంగర్ కూడా ఎన్రేజ్ గా మారడంతో ఫ్లాగ్ స్మాషర్స్ మెంబర్స్ లో ఒక అతన్ని తన దగ్గరున్న షీల్డ్ తో బ్రూటల్ గా అటాక్ చేసి జాన్ వాకర్ పబ్లిక్ గా అతన్ని చంపేస్తాడు. దాని తర్వాత ఏం చేయాలో తెలియక అక్కడి నుంచి పారిపోయిన జాన్ వాకర్ దగ్గరికి శామ్ అండ్ బక్కీ వెళ్లి తన దగ్గరున్న షీల్డ్ ని తీసేసుకోవడానికి తనతో ఫైట్ చేస్తారు. వాకర్ ని న్యూట్రలైజ్ చేసిన తర్వాత షీల్డ్ ని తన రైట్ఫుల్ ఓనర్ అయిన శామ్ కి ఇచ్చేస్తూ బక్కీ అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. జీమో ఎక్కడున్నాడో వెతికి పట్టుకుని బక్కీ తనని డోరా మిలాజేకి అప్పగిస్తాడు. ఇంకా తనని కెప్టెన్ అమెరికా చేస్తూ తనకివ్వబడిన షీల్డ్ ని తను మిస్యూజ్ చేశాడని జాన్ వాకర్ ని కెప్టెన్ అమెరికా పదవి నుంచి యుఎస్ గవర్నమెంట్ స్ట్రిప్ డౌన్ చేస్తుంది. అలాగే ఐసయ్యా బ్రాడ్లీ దగ్గరికి వెళ్లిన శామ్ అప్పటి వరకు అజ్ఞాతంలో మిగిలిపోయిన బ్రాడ్లీ స్టోరీ గురించి పూర్తిగా తెలుసుకుంటాడు. తనపై జరిగిన ఇల్లీగల్ అండ్ బ్రూటల్ ఎక్స్పెరిమెంట్స్ గురించి బయటకు వచ్చేలా చేసి ప్రపంచానికి బ్రాడ్లీ గురించి తెలిసేలా చేద్దామని శామ్ అంటే తను హిస్టరీలో నుంచి ఎప్పుడో అరెస్ట్ చేయబడ్డాడని ఇప్పుడు బయటికి వచ్చిన ఉపయోగం ఉండదు వదిలేయమని బ్రాడ్లీ అంటాడు. తన జీవితంలో తనకి ఎదురైన చేదు అనుభవం గురించి చెబుతూ ఆ కంట్రీ ఒక బ్లాక్ పర్సన్ ని కెప్టెన్ అమెరికాగా ఒప్పుకోలేదని తనని తాను గౌరవించుకునే ఏ బ్లాక్ పర్సన్ కూడా కెప్టెన్ అమెరికా అవ్వడానికి ముందుకు రాడని బ్రాడ్లీ అంటాడు. కానీ స్టీవ్ రాజర్స్ తో పనిచేసిన శామ్ కి ఉన్న అనుభవం వేరేలా ఉంటుంది కాబట్టి స్టీవ్ అనుకుంటున్నట్టుగా తన దగ్గరికి చేరిన ఆ షీల్డ్ తో ఇంటికి తిరిగి వచ్చిన శామ్ దాని గురించి ఆలోచించడం పక్కన పెట్టి తన ఫ్యామిలీ బిజినెస్ రన్ అయ్యేలా తన సిస్టర్ కి హెల్ప్ చేస్తూ ఉంటాడు. విల్సన్స్ ఫ్యామిలీ ఆ కమ్యూనిటీకి ఇంతకు ముందు బాగా హెల్ప్ చేసి ఉండడంతో శామ్ ఇప్పుడు ఆ కమ్యూనిటీ నుంచి తన ఫ్యామిలీకి కావాల్సిన హెల్ప్ తీసుకుంటాడు. అలాగే బక్కీ కూడా హెల్ప్ చేయడంతో తన దగ్గరున్న బోట్ లాగానే ఎప్పుడు మునిగిపోతుందో తెలియదు అన్నట్టుగా ఉన్న తన ఫ్యామిలీ బిజినెస్ ని వదిలేసి మూవ్ ఆన్ అయిపోదాం అనుకుంటున్న తన సిస్టర్ సారాలా కాకుండా ఏదేమైనా తన ఫ్యామిలీ బిజినెస్ మళ్ళీ రన్ అయ్యేలా చేయాలి అని శామ్ అనుకున్నట్టుగానే వాళ్ళ బోట్ రిపేర్ అవడానికి కావాల్సిన హెల్ప్ దొరకడంతో బిజినెస్ మళ్ళీ తిరిగి దారిలో పడుతుంది. ఇంకా శామ్ కి హెల్ప్ చేసి వెళ్ళిపోతున్న బక్కీ తనకు ఒక సూట్ కేసుని ఇస్తాడు. జీమోని డోరా మిలాజేకి అప్పగించిన తర్వాత బక్కీ వకాండా నుంచి శామ్ కోసం ఒక ఫేవర్ ని తీసుకుంటాడు. అదే శామ్ కోసం తయారు చేయబడిన న్యూ వైబ్రేనియం మేడ్ కెప్టెన్ అమెరికా సూట్. ఇదిలా ఉంటే జీమోని ర్యాంచ్ ప్రెజెంట్ కి పంపించిన తర్వాత డోరా మిలాజే వకాండాకి తిరిగి వెళ్తుంది. అప్పుడు వకాండాకి కింగ్ గా ఉన్న టచెల్లా చావు బతుకుల్లో ఉంటాడు. వకాండా రూలర్స్ కి సూపర్ హ్యూమన్ ఎబిలిటీస్ నిచ్చే హార్ట్ షేప్డ్ హెడ్ తో టచెల్లాని క్యూర్ చేసే అవకాశం ఉన్నప్పటికీ దాదాపు 8 సంవత్సరాల క్రితం టచెల్లాతో రిచువల్ కాంబాట్ లో గెలిచి వకాండాకి రూలర్ గా మారిన ఎరిక్ ఏకేఏ కిల్మాంగర్ ఆ హార్ట్ షేప్డ్ హెర్బ్స్ అన్నిటిని బర్న్ చేసేయడంతో ఇప్పుడు తన బ్రదర్ ని కాపాడుకోవడానికి షూరీ ఆ హార్ట్ షేప్డ్ హెర్బ్ ని సింథసైజ్ చేయడానికి ఎంతలా ట్రై చేసినప్పటికీ తను పూర్తిగా సక్సీడ్ కాకపోవడంతో టచెల్లా చనిపోతాడు. చనిపోయిన వాళ్ళ కింగ్ గురించి వకాండా మొత్తం బాధపడుతుంది. వకాండా ప్రజలే కాకుండా ఎక్కడో న్యూయార్క్ సిటీలో ఉన్న పీటర్ పార్కర్ కూడా చనిపోయిన టోనీ స్టార్క్ గురించి బాధపడుతూ ఉంటాడు. థానోస్ అలాగే తన ఆర్మీ నుంచి యూనివర్స్ ని కాపాడడానికి తనను తాను సాక్రిఫైస్ చేసుకున్న టోనీ స్టార్క్ చనిపోయి 8 నెలలు అయినప్పటికీ పీటర్ స్పైడర్ మ్యాన్ గా ఎక్కడికి వెళ్లినా తనని టోనీ జ్ఞాపకాలు వెంటాడుతూ ఉంటాయి. అలాగే తన క్లాస్మేట్ అయిన మిషెల్ జోన్స్ వాట్సన్ వలన తన జీవితంలో కొత్త ఆశ చిగురుస్తుంది. లిజ్ పై తనకున్న క్రష్ సంవత్సరాల క్రితం పునాదిలోనే తునిగిపోయిన తర్వాత ఇప్పుడు ఎంజే తనకి కొత్త క్రష్ గా మారుతుంది. తను ఎంజేని ఇష్టపడుతున్నట్టుగానే ఎంజే కూడా పీటర్ ని సీక్రెట్ గా గమనిస్తూ ఉన్నట్టుగా పీటర్ తెలుసుకోవడంతో ఎంజేకి పీటర్ దగ్గరవుదాం అనుకుంటాడు. దానికి తను ఎదురు చూస్తున్నట్టుగానే వాళ్ళ క్లాస్ యూరోప్ ట్రిప్ కి వెళ్లే అవకాశం రావడంతో ప్యారిస్ లో ఎంజేకి ప్రపోజ్ చేద్దాం అనుకుంటాడు పీటర్. పీటర్ తన క్లాస్ ట్రిప్ కోసం యూరోప్ కి బయలుదేరడానికి ముందు నుంచే నిక్ ఫ్యూరీ తనని కాంటాక్ట్ అవడానికి ట్రై చేస్తున్నప్పటికీ పీటర్ తన కాల్స్ అన్ని అవాయిడ్ చేస్తూ ఉంటాడు. నిక్ ఫ్యూరీనే తను డాట్ చేసినప్పటికీ పీటర్ అనుకోని విధంగా తన క్లాస్ ట్రిప్ లో తనకి ట్రబుల్ ఎదురవుతుంది. తనే ఒకప్పుడు తన క్లాస్మేట్ అయిన బ్రాడ్.
థానోస్ వేసిన చిటికలో వీళ్ళ క్లాస్ మొత్తం బ్లిప్ అయినప్పటికీ బ్రాడ్ మాత్రం ఉండిపోవడంతో వీళ్ళు తిరిగి రావడానికి పట్టిన 5 ఏళ్లలో తను వీళ్ళకి సీనియర్ గా మారతాడు. ఒకప్పుడు వాళ్ళ క్లాస్మేట్ గా ఉన్న తనని కూడా కర్టసీ కోసం ఇన్వైట్ చేయడంతో తను కూడా వీళ్ళతో పాటు యూరోప్ ట్రిప్ లో జాయిన్ అవుతాడు. తనకి ఎంజే పైన ఉన్న క్రష్ వలన తను ఎంజేకి దగ్గరవడానికి ప్రయత్నిస్తూ ఉంటే పీటర్ లో జెలసీ పెరుగుతుంది. ఇంకా వాళ్ళ యూరోప్ ట్రిప్ లో భాగంగా ఇటలీలోని వెనిస్ లో అడుగుపెట్టిన తర్వాత అక్కడ జరిగిన సంఘటన వలన పీటర్ చేసుకున్న ప్లాన్ మొత్తం తల్లకిందులైపోతుంది. అక్కడున్న వాళ్ళెవరూ ఊహించని విధంగా వాటర్ లాంటి మాన్స్టర్ ఒకటి అటాక్ చేయడంతో పీటర్ తన ఐడెంటిటీని తాను కాపాడుకుంటూనే దానితో ఫైట్ చేయడానికి ట్రై చేస్తాడు. కానీ తను ఊహించిన విధంగా తనకి హెల్ప్ చేస్తూ మిస్టీరియస్ కేప్ తో ఉండే ఒక సూపర్ హీరో ఆ వాటర్ మాన్స్టర్ ని న్యూట్రలైజ్ చేసి అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. తన అపీరెన్స్ కి తగ్గట్టుగానే తను చేసిన సూపర్ హీరో స్టంట్ వలన తనకి మిస్టీరియో అనే పేరు వస్తుంది. కట్ చేస్తే ఆ రోజు రాత్రి పీటర్ హోటల్లోకి నిక్ ఫ్యూరీ వచ్చి పీటర్ బెస్ట్ ఫ్రెండ్ అయిన నెడ్ ని పడుకోబెట్టి అప్పటి వరకు పీటర్ ని కాంటాక్ట్ చేయడానికి తను ఎంతలా ట్రై చేస్తున్నప్పటికీ పీటర్ తనని ఇగ్నోర్ చేయడంతో తనతో మాట్లాడే పనుందని పీటర్ ని కిడ్నాప్ చేస్తాడు. అక్కడ షీల్డ్ ఏర్పాటు చేసిన ఆపరేషన్స్ బేస్ కి పీటర్ ని తీసుకువెళ్తూ దారిలో పీటర్ కోసమే అన్నట్టు టోనీ స్టార్క్ చేత తనకి ఇవ్వబడిన గ్లాసెస్ ని నిక్ ఫ్యూరీ పీటర్ కి ఇస్తాడు. పీటర్ కి కాక అక్కడున్న వాళ్ళెవ్వరికీ తెలియని విషయం ఏంటంటే నిక్ ఫ్యూరీ తన ఏజెంట్ అయిన మేరియా హిల్ నిజానికి ఫ్యూరీ చేత అక్కడ ఉంచబడిన డిస్గైస్ లో ఉన్న స్క్రల్స్. వాళ్ళ హైడౌట్ కి వెళ్లిన తర్వాత అక్కడ మిస్టీరియోని కలుస్తాడు పీటర్. ఎర్త్ డైమెన్షన్ 833 నుంచి వచ్చిన ఒక వారియర్ గా మిస్టీరియో తనని తాను పరిచయం చేసుకుంటూ ఎలిమెంటల్స్ అనే మాన్స్టర్స్ వలన వాళ్ళ ప్రపంచం డిస్ట్రాయ్ అయిపోయిందని, ఇప్పుడు మీ డైమెన్షన్ లో తిరుగుతున్న ఆ ఎలిమెంటల్స్ ని మనం ఆపకపోతే అవి మీ ప్రపంచాన్ని కూడా అలాగే డిస్ట్రాయ్ చేసే అవకాశం ఉందని మిస్టీరియో చెప్తాడు. నెక్స్ట్ అటాక్ 48 అవర్స్ లో ప్రాగ్ లో జరిగే అవకాశం ఉందని అక్కడికి వెళ్ళడానికి పీటర్ ని రమ్మని ఫ్యూరీ అడుగుతాడు. ఫ్రెండ్లీ నైబర్హుడ్ స్పైడర్ మ్యాన్ గా ఉండే తను ఎలాంటి వాటిని ఆపడానికి ట్రై చేయలేనని, పైగా తనిప్పుడు స్కూల్ ట్రిప్ లో ఉన్నాను అని పీటర్ రానని అంటాడు. దాంతో ఫ్యూరీ వాళ్ళ స్కూల్ ట్రిప్ ని హైజాక్ చేస్తాడు. నెక్స్ట్ అటాక్ జరగబోతున్న ప్రాగ్ కి వాళ్ళ స్కూల్ ట్రిప్ రీడైరెక్ట్ అవడంతో ఆన్ ద వేలో పీటర్ తనకివ్వబడిన గ్లాసెస్ ని ట్రై చేస్తాడు. పీటర్ ఆ గ్లాసెస్ ని పెట్టుకోగానే స్టార్ గ్లోబల్ సెక్యూరిటీ నెట్వర్క్ తో ఇంటర్ఫేస్ అయిన ఆ గ్లాసెస్ కమ్యూనికేషన్ నెట్వర్క్స్ కి ఉండే బ్యాక్ డోర్స్ తో పాటు డిఫెన్స్ శాటిలైట్స్ యాక్సెస్ కూడా పీటర్ కి దొరుకుతుంది. ఆ గ్లాసెస్ లో ఉన్న ఏఐ ఈవెన్ డెడ్ ఐ ఆమ్ ద హీరో అనే టోనీ స్టార్క్ ఇచ్చిన యాక్రోనిమ్ అయిన ఈడిత్. అది ఎలా వర్క్ అవుతుందో పీటర్ కి చూపించడానికి ఆ బస్ లో ఉన్న తన క్లాస్మేట్స్ కి సంబంధించిన ప్రొఫైల్స్ ఇన్ఫర్మేషన్ అండ్ ప్రైవేట్ చాట్స్ ని ఇన్స్టెంట్ గా పీటర్ కి రివీల్ చేస్తూ డెమో ఇస్తుంది. ఇప్పుడు ఆ ఎలిమెంట్స్ తో పీటర్ ఫైట్ చేయాలి కాబట్టి స్పైడర్ మ్యాన్ సూట్ తో పీటర్ ఫైట్ చేస్తే పీటర్ క్లాస్ ట్రిప్ లో ఉన్న అదే చోట స్పైడర్ మ్యాన్ కూడా ఫైట్స్ ని క్రైమ్ చేయడానికి అపీర్ అయితే అది సస్పెషన్ కి దారితీస్తుంది కాబట్టి స్పైడర్ మ్యాన్ లా కనిపించని ఒక కొత్త సూట్ తో పీటర్ ఫైట్ చేసేలా దానిని పీటర్ కి అందచేయడానికి ఫ్యూరీ ప్లాన్ చేపిస్తాడు. ఒక పిట్ స్టాప్ దగ్గర ఆగి దానిని అందుకోవడానికి వెళ్లిన పీటర్ ఆ సూట్ ని ట్రై చేస్తున్నప్పుడు దానిని తనకి అందించడానికి వచ్చిన ఒక అమ్మాయితో పీటర్ ఇంటిమేట్ అవుతున్నాడు అన్నట్టుగా బ్రాడ్ వాళ్ళిద్దరిని కలిపి ఫోటో తీసి దానిని ఎంజేకి చూపించాలనుకుంటాడు. అలా చేయొద్దని పీటర్ చెప్తున్న బ్రాడ్ వెనకపోవడంతో తనని ఆపడానికి పీటర్ చేసిన ప్రయత్నంలో టీనేజర్ అయిన తను ఇచ్చిన కన్ఫ్యూజింగ్ కమెంట్ తో ఈడిత్ బ్రాడ్ పై డ్రోన్ స్ట్రైక్ ని కమెన్స్ చేస్తుంది. పీటర్ ఎలాగోలా కష్టపడి ఆ డ్రోన్ స్ట్రైక్ నుంచి తన క్లాస్మేట్స్ మొత్తాన్ని కాపాడి ఈసారి సరైన పద్ధతిలో బ్రాడ్ ఫోన్ లో నుంచి ఆ ఫోటోని ఈడిత్ తో డిలీట్ చేయిస్తాడు. ప్రాగ్ కి రీచ్ అయిన తర్వాత జరిగిన దాని గురించి తెలుసుకున్న ఫ్యూరీ నిన్ను నమ్మి టోనీ స్టార్క్ $1 బిలియన్ టెక్ అయిన ఆ ఈడిత్ ని నీ చేతిలో పెడితే దానిని నువ్వు ఒక బ్రెయిన్లెస్ టీనేజర్ గా వాడుతున్నావు అన్నట్టుగా ఫ్యూరీ కోప్పడతాడు. మిస్టీరియో మాత్రం టీనేజర్ అయిన పీటర్ సూపర్ హీరోగా తన లైఫ్ ని బ్యాలెన్స్ చేయడానికి తను పడుతున్న స్ట్రగుల్ గురించి తను అర్థం చేసుకోగలను అని అనడంతో పీటర్ కి మిస్టీరియోపై నమ్మకం కలుగుతుంది. ఇంకా ఫైర్ ఎలిమెంటల్ అటాక్ చేసినప్పుడు తనతో ఫైట్ చేయడానికి ట్రై చేస్తున్న పీటర్ అనుకోకుండా తన వెబ్ షూటర్స్ తో తనకి అప్పటికింకా అదేంటో తెలియని ఒక చిన్న మెషిన్ ని పుల్అవుట్ చేస్తాడు. ఇంకా మిస్టీరియో పీటర్ ని, పీటర్ ఫ్రెండ్స్ ని, అలాగే ప్రపంచాన్ని కూడా కాపాడుతూ ఆ ఫైర్ ఎలిమెంటల్ ని డిస్ట్రాయ్ చేస్తాడు. ఇంకా అదంతా సెటిల్ డౌన్ అయిన తర్వాత మిస్టీరియోతో మాట్లాడుతున్న పీటర్ తను ఇంకా ఒక టీనేజరే కాబట్టి సూపర్ హీరో అయిన మిస్టీరియో దగ్గర ఈడిత్ ఉంటే దాని పొటెన్షియల్ కి తగ్గట్టుగా అది యూజ్ చేయబడుతుంది అన్నట్టుగా డిసైడ్ అయి ఆ గ్లాసెస్ ని మిస్టీరియోకి ఇచ్చేసి తన క్లాస్ ట్రిప్ కి తిరిగి వెళ్లిపోతాడు. పీటర్ దగ్గర నుంచి ఆ గ్లాసెస్ ని అందుకున్న మిస్టీరియో పీటర్ అనుకుంటున్నట్టుగా నిజానికి ఒక సూపర్ హీరో కాదు. తను వాళ్ళందరికీ ఇంతకు ముందు చెప్పినట్టుగా వేరే డైమెన్షన్ నుంచి వచ్చిన సూపర్ హీరో కాకుండా ఇదే డైమెన్షన్ లో స్టార్క్ ఇండస్ట్రీస్ ఎక్స్ ఎంప్లాయ్ అయిన క్వింటన్ బెక్. ఆ ప్రపంచాన్ని డిస్ట్రాయ్ చేయడానికి అన్నట్టుగా వస్తున్న ఎలిమెంటల్స్ ని స్టాప్ చేయడానికి అన్నట్టుగా తను అప్పటి వరకు చూపించిన సూపర్ హీరో స్టంట్స్ అన్ని కూడా తను ప్రొజెక్ట్ చేసిన ఇల్యూషన్స్.
అల్ట్రాన్ ని ఆపిన తర్వాత MIT ప్రెజెంటేషన్ కి వెళ్లిన టోనీ స్టార్క్ బార్ఫ్ గా తను పిలుస్తూ నిజానికి తను అక్కడ చూపించిన బైనర్లీ ఆర్గ్యుమెంటెడ్ రెట్రో ఫ్రేమింగ్ అయిన ఆ హాలోగ్రామిక్ ప్రొజెక్షన్ అనేది అప్పటికి స్టార్క్ ఇండస్ట్రీస్ లో పనిచేస్తున్న క్వింటన్ బెక్ స్టార్క్ ఇండస్ట్రీస్ కోసం తను క్రియేట్ చేసిన ఇల్యూషన్ టెక్నాలజీ బేస్డ్ ఇంప్రూవ్మెంట్ అది. తర్వాత స్టార్క్ చేత ఫైర్ చేయబడిన క్వింటన్ బెక్ స్టార్క్ ఇండస్ట్రీస్ ఎక్స్ ఎంప్లాయీస్ అందరినీ కలుపుకొని టోనీ చేత పీటర్ కి ఇవ్వబడిన ఈడిత్ ని చేజెక్కించుకోవడానికి తన ఇల్యూషన్స్ టెక్నాలజీని నెక్స్ట్ లెవెల్ కి తీసుకువెళ్తూ ఈ ఎలిమెంటల్స్ సూపర్ హీరో నాటకం అంతా ఆడతాడు. ఇంకా తాను అనుకుంటున్నట్టుగా తన చేతికి ఈడిత్ దొరకడంతో ప్రపంచాన్ని కాపాడగలిగే సూపర్ హీరోగా తనని తాను ప్రొజెక్ట్ చేసుకుంటూ అవెంజర్స్ లెవెల్ థ్రెట్ నుంచి తను ప్రపంచాన్ని కాపాడబోతున్నట్టుగా నెక్స్ట్ అటాక్ కి సంబంధించిన ప్రాక్టీస్ మొదలు పెడతాడు. అదే టైంలో హోటల్ కి పీటర్ తిరిగి వచ్చేసరికి వాళ్ళ కోసమే అటాక్స్ జరుగుతున్నాయి అన్నట్టుగా వాళ్ళ క్లాస్ టీచర్స్ ఫీల్ అవడంతో వాళ్ళందరూ ఇంటికి తిరిగి వెళ్లిపోవడానికి ప్యాక్ చేసుకుంటూ ఉంటారు. ఎంజేకి ప్రపోజ్ చేయడానికి అన్నట్టుగా తను ప్లాన్ చేసుకున్నదంతా తారుమారు అయిపోయినప్పటికీ తిరిగి వెళ్లిపోయేలోపు ఎంజేతో కొంత టైం అయినా స్పెండ్ చేయాలి అనుకున్న పీటర్ ఎంజేతో మాట్లాడదామని ప్రయత్నిస్తే తనే పీటర్ ని అడగడంతో వాళ్ళిద్దరూ కలిసి బయటికి వెళ్తారు. బయటికి వెళ్లిన వాళ్ళిద్దరూ ఒకరితో ఒకరు ఎలా మాట్లాడాలా అనుకుంటూ ఉండగా పీటర్ తనే స్పైడర్ మ్యాన్ అని ఎంజేకి చెప్పేయడానికి ప్రయత్నిస్తున్నప్పుడు పీటర్ ఊహించని విధంగా నువ్వే కదా స్పైడర్ మ్యాన్ అని ఎంజే అంటుంది. నేను స్పైడర్ మ్యాన్ అనుకునే నన్ను చూస్తున్నావా అని పీటర్ అంటే ఇంకెందుకు చూస్తాను అని ఎంజే అంటుంది. తను ఎదురు చూడని ఆన్సర్ తో పీటర్ అప్సెట్ అయినప్పటికీ ఎంజే ఫైర్ ఎలిమెంటల్ ఫైట్ దగ్గర తను కలెక్ట్ చేసిన ఆ మెషిన్ ని పీటర్ కి చూపిస్తుంది. అప్పుడే అది యాక్టివేట్ అవడంతో ఇప్పటి వరకు మిస్టీరియో ప్రొజెక్ట్ చేసినట్టుగా ఎలిమెంటల్స్ అనే మాన్స్టర్స్ ద్వారా వాళ్ళ ప్రపంచం ఎదుర్కొంటున్న థ్రెట్ నిజానికి ఒక ఇల్యూషన్ అని రివీల్ అయిపోతుంది. మిస్టీరియో ఒక ఫ్రాడ్ అనే దానికంటే గ్రౌండ్ బ్రేకింగ్ ట్రూత్ గా పీటర్ అప్పటి వరకు తన జీవితంలో చేసిన మిస్టేక్స్ కంటే బిగ్గెస్ట్ మిస్టేక్ ఏంటో రియలైజ్ అవుతాడు. అదే ఫ్రాడ్ అయిన మిస్టీరియో చేతిలో ప్రపంచం మొత్తాన్ని కంట్రోల్ చేయగలిగే $multi-billion టెక్ అయిన ఈడిత్ ని పెట్టడం. దాంతో తను చేసిన మిస్టేక్ గురించి నిక్ ఫ్యూరీకి చెప్పడానికి తనని కాంటాక్ట్ చేద్దామని పీటర్ అనుకున్నప్పటికీ దానిని బెక్ మానిటర్ చేసే అవకాశం ఉంటుంది కాబట్టి ఫ్యూరీని డైరెక్ట్ గా కలుద్దామని పీటర్ బయలుదేరతాడు. అదే టైంలో తన నెక్స్ట్ అటాక్ గురించి ప్రాక్టీస్ చేస్తున్న బెక్ తను ఇంతకు ముందు ప్రొజెక్ట్ చేసిన ఇల్యూజన్ లో ఒక పీస్ మిస్ అయింది అని రియలైజ్ అవడంతో ఈడిత్ తో అది ఎక్కడుందో తెలుసుకోవడానికి ట్రై చేస్తాడు. తను ఒక ఫ్రాడ్ అని పీటర్ కి ఇప్పుడు తెలిసిపోయింది అని బెక్ కి తెలియడంతో పీటర్ తో పాటు ఆ విషయం ఇంకెవరికి తెలిసిందో తెలుసుకోవడానికి తను నిక్ ఫ్యూరీగా డిస్గైస్ లో వెళ్లి పీటర్ ని ట్రాప్ లోకి దించుతాడు. పీటర్ తను ఒక ఇల్యూజన్ లో అడుగు పెట్టాను అని రియలైజ్ అయినప్పటికీ ఈడిత్ తో కంట్రోల్ చేయబడుతున్న స్టార్క్ డ్రోన్స్ ని కూడా చేజెక్కించుకున్న క్వింటన్ పీటర్ ఇన్సెక్యూరిటీస్ అండ్ ఫియర్స్ ని యూజ్ చేస్తూ ఆ ఇల్యూజన్ ని ఇంకా కాంప్లికేట్ చేస్తూ పీటర్ తాట తీస్తాడు. ఇంకా క్వింటన్ బెక్ చేతిలో పీటర్ కి ఆల్మోస్ట్ చావు తప్పదు అనుకుంటున్న టైంలో వాళ్ళెవరూ ఊహించని విధంగా నిక్ ఫ్యూరీ అక్కడికి వచ్చి క్వింటన్ ని చంపేసి పీటర్ ని కాపాడతాడు. మిస్టీరియో ఫ్రాడ్ అని పీటర్ కి తెలిసినట్టుగానే ఇంకెవరికి తెలిసిందో చెప్పమని ఫ్యూరీ అడగడంతో పీటర్ తన ఫ్రెండ్స్ అయిన ఎంజే అండ్ నెడ్ కి తెలుసు అని చెప్పేస్తాడు. కానీ పీటర్ ఊహించిన విధంగా నిక్ ఫ్యూరీ అక్కడికి రావడం కూడా క్వింటన్ బెక్ ఇల్యూజన్ లో భాగం. ఇంకా తనకి కావాల్సిన ఇన్ఫర్మేషన్ తనకి దొరకడంతో ఫైనల్ మూవ్ గా క్వింటన్ పీటర్ కి ట్రైన్ తో యాక్సిడెంట్ అయ్యేలా చేస్తాడు. అలాగే ఇప్పుడు తనకి తన నెక్స్ట్ టార్గెట్స్ ఏంటో తెలుసు కాబట్టి తనని తాను హీరోగా ప్రొజెక్ట్ చేసుకోవడానికి తను ప్లాన్ చేస్తున్న నెక్స్ట్ అటాక్ లో పీటర్ క్లాస్మేట్స్ అందరినీ లేపేయడానికి ప్లాన్ చేపిస్తాడు. ట్రైన్ తో నాకౌట్ అయిన పీటర్ తనకి మెలకు వచ్చి చూసేసరికి తను నెదర్లాండ్స్ లో ఉంటాడు. తనకి హెల్ప్ కావాలని పీటర్ హ్యాపీని కాంటాక్ట్ అవడంతో అక్కడికి చేరుకున్న హ్యాపీ పీటర్ కి కావాల్సిన సహాయాన్ని అందిస్తూ టోనీ స్టార్క్ తనపై ఉంచిన నమ్మకాన్ని వమ్ము చేస్తూ ప్రపంచమే డేంజర్ లో పడేలా ఈడిత్ ని క్వింటన్ బెక్ చేతిలో పెట్టాను అని అప్సెట్ అయిన పీటర్ ని ఓదారుస్తూ జీనియస్ అయిన టోనీ స్టార్క్ తను చేసే ప్రతిదాన్ని 2 సార్లు ఆలోచించినప్పటికీ నీ విషయంలో తను తీసుకున్న ఏ నిర్ణయం కూడా రెండవసారి తను ఆలోచించలేదు అని చెప్తాడు. దాంతో మోటివేట్ అయిన పీటర్ క్వింటన్ బెక్ ని ఆపడానికి కావాల్సిన సూట్ ని తనంతట తానే డిజైన్ చేసుకుంటాడు. ఇంకా బెక్ తను ప్లాన్ చేసుకున్నట్టుగా చివరి ఎలిమెంటల్ థ్రెట్ తో లండన్ పై అటాక్ చేస్తున్నప్పుడు తన న్యూ సూట్ తో అక్కడికి చేరుకున్న స్పైడీ క్వింటన్ ప్రొజెక్ట్ చేస్తున్న ఇల్యూజన్ లోకి వెళ్లి సింగిల్ హ్యాండెడ్ గా దాన్ని మొత్తాన్ని డిస్ట్రాయ్ చేస్తాడు. హ్యాపీ హెల్ప్ చేయడంతో బెక్ పంపించిన డ్రోన్స్ నుంచి పీటర్ ఫ్రెండ్స్ వాళ్ళని వాళ్ళు కాపాడుకుంటే బెక్ నే ఆపి ఈడిత్ ని సొంతం చేసుకోవడానికి పీటర్ బెక్ తో ఫేస్ టు ఫేస్ తలపడతాడు. కన్ఫైన్డ్ స్పేస్ తో బెక్ తో తలపడడానికి వస్తున్న పీటర్ ని ఒక ఇల్యూజన్ లో ట్రాప్ చేయడానికి బెక్ ట్రై చేసినప్పటికీ స్పైడీ సెన్సెస్ తో పీటర్ ఆ ఇల్యూజన్స్ నుంచి వెళ్లి బెక్ ని ఆపడానికి ట్రై చేస్తాడు. పీటర్ ని ఆపడానికి తన దగ్గర ఉన్న డ్రోన్స్ అన్నిటితో అటాక్ చేస్తున్న బెక్ తను ఊహించని విధంగా అది మిస్ఫైర్ అవడంతో తనకి ఫేటల్ ఇంజురీ జరుగుతుంది. ఇంకా పీటర్ అనుకున్నట్టుగానే ఈడిత్ ని సొంతం చేసుకుని డ్రోన్స్ అటాక్ ని స్టాప్ చేస్తాడు. అది సెటిల్ డౌన్ అయిన తర్వాత పీటర్ అండ్ ఎంజే ఒకరికి ఒకరు దగ్గరవుతారు.
మిస్టీరియో అనే ముసుగును తొడుక్కుని ప్రపంచాన్ని రూల్ చేయడానికి క్వింటన్ బెక్ ట్రై చేసిన ఇదే టైంలో ఫ్లాగ్ స్మాషర్స్ వాళ్ళు ఎదురు చూస్తున్నట్టుగా నెక్స్ట్ మిషన్ ని ఎగ్జిక్యూట్ చేయడానికి ముందుకు వెళ్తారు. రిఫ్యూజీస్ ని కూర్చోబెట్టి మేపలేమో అనుకున్న జిఆర్సీ వాళ్ళందరినీ వాళ్ళ దేశాలకి తిరిగి డిపోర్ట్ చేయాలి అని డిసైడ్ అవుతుంది. దానికి సంబంధించి వాళ్ళు కండక్ట్ చేసుకుంటున్న సమ్మిట్ పై ఫ్లాగ్ స్మాషర్స్ అటాక్ చేయడానికి ట్రై చేస్తారు. ఫ్లాగ్ స్మాషర్స్ ని ఆపడానికి బక్కీ అలాగే మోడిఫైడ్ ఫాల్కన్ వింగ్స్ ని అకామిడేట్ చేసుకోగలిగే న్యూ వైబ్రేనియం కెప్టెన్ అమెరికా సూట్ తో శామ్ కూడా అక్కడికి వస్తాడు. వీళ్ళు ఎదురు చూడని కంపెనీగా తన 11 years ఆఫ్ సర్వీస్ లో తను ఎర్న్ చేసుకున్న 3 మెడల్ ఆఫ్ ఆనర్స్ తో తనకి తానే ఒక షీల్డ్ ని క్రియేట్ చేసుకున్న జాన్ వాకర్ కూడా తన ఫ్రెండ్ అయిన లెమోర్ కి జరిగిన అన్యాయానికి పగ తీర్చుకోవడానికి అక్కడికి వస్తాడు. కార్లీపై అటాక్ చేసి తను రివెంజ్ తీర్చుకునే అవకాశం తనకి దొరికినప్పటికీ ఫ్లాగ్ స్మాషర్స్ చేత హాస్టేజెస్ గా మారిన వాళ్ళు చనిపోయే స్టేజ్ లో ఉన్నప్పుడు జాన్ వాకర్ తన రివెంజ్ ని పక్కన పెట్టి ఆ హాస్టేజెస్ ని రెస్క్యూ చేయడానికి ట్రై చేస్తాడు. ఇంకా కార్లీతో చివరిసారిగా నెగోషియేట్ చేయడానికి శామ్ ట్రై చేస్తున్నప్పుడు తనపై కార్లీ అటాక్ చేయబోతుంటే షారన్ కార్టర్ కార్లీని షూట్ చేసి చంపేస్తుంది. స్టీవ్ తనపై ఉంచిన నమ్మకాన్ని నిలబెట్టుకుంటూ సెనేటర్స్ తో మాట్లాడుతున్న శామ్ విల్సన్ కార్లీ ఎంచుకున్న మార్గం తప్పైనప్పటికీ తను చేయాలనుకున్న పని మాత్రం కరెక్టే అని, రెఫ్యూజీస్ ని కాపాడడానికి అన్నట్టుగా ఫామ్ అయిన జిఆర్సీ తన ధోరణిని మార్చుకోకపోతే కార్లీ లాగా ఫ్యూచర్ లో ఎంతో మంది అదే మార్గంలో నడిచే అవకాశం ఉందని, వాళ్ళకి మంచి చేయడానికి జిఆర్సీ ట్రై చేయాలని శామ్ వాళ్ళని అడుగుతాడు. అదే టైంలో సూపర్ సోల్జర్ సేరంతో ఎన్హాన్స్డ్ ఇండివిజువల్స్ గా మారి అప్పటి వరకు కార్లీ వెనకాల నడిచిన ఫ్లాగ్ స్మాషర్స్ మెంబర్స్ అందరూ అరెస్ట్ అయినప్పటికీ డోరా మిలాజే చేత ర్యాంచ్ ప్రెజెంట్ కి పంపించబడిన జీమో వాళ్ళందరినీ చంపేయిస్తాడు. డాక్టర్ నేగల్ ని చంపేసి సూపర్ సోల్జర్ సీరం ప్రొడక్షన్ ని ఆపేసినట్టుగానే తను ప్రొడ్యూస్ చేసిన సూపర్ సోల్జర్ సీరమ్స్ తో ఫ్లాగ్ స్మాషర్స్ గా మారిన ఈ ఎన్హాన్స్డ్ ఇండివిజువల్స్ ను కూడా చంపేయించి జీమో కరప్టెడ్ సూపర్ హ్యూమన్స్ మిగలకుండా చేస్తాడు. కెప్టెన్ అమెరికాగా తన రెస్పాన్సిబిలిటీస్ ని యాక్షన్స్ లో చూపిస్తూ శామ్ విల్సన్ అడిగినట్టుగానే జిఆర్సీ బ్లిప్ అయి తిరిగి వచ్చిన రెఫ్యూజీస్ ని వాళ్ళ హోమ్ కంట్రీస్ కి రీలొకేట్ చేయాలి అన్నట్టుగా వాళ్ళు పాస్ చేయాలి అనుకున్న ప్యాచ్ యాక్ట్ ని క్యాన్సిల్ చేస్తుంది. జిఆర్సీని కన్విన్స్ చేయడమే కాకుండా శామ్ బ్రాడ్లీ గురించి కూడా ప్రపంచానికి తెలిసేలా చేస్తాడు. ఇంకా బక్కీ తను ఇంతకు ముందులా హెజిటేట్ చేయకుండా వింటర్ సోల్జర్ గా ఉన్నప్పుడు తను ఎగ్జిక్యూట్ చేసిన మిషన్స్ వలన సఫర్ అయిన ఫ్యామిలీస్ కి క్లోజర్స్ ని ప్రొవైడ్ చేసే పనిలో పడతాడు. ఇంకా సూపర్ సోల్జర్ సేరం ని తీసుకుని ఎన్హాన్స్డ్ ఇండివిజువల్ గా మారిన జాన్ వాకర్ కెప్టెన్ అమెరికా పదవి నుంచి స్ట్రిప్ ఆఫ్ అయినప్పటికీ సిఐఏ డైరెక్టర్ అయిన వాలంటీనా అలగ్రే డే ఫాంటైన్ తనని యుఎస్ ఏజెంట్ గా రీబ్రాండ్ చేస్తూ తనకు ఒక అవకాశం ఇవ్వడానికి తనని అప్రోచ్ అవుతుంది. ఇంకా శామ్ ప్రామిస్ చేసినట్టుగానే షారన్ కార్టర్ కి యుఎస్ నుంచి పార్డన్ దొరకడంతో తను ఆ కంట్రీలోకే కాకుండా యుఎస్ గవర్నమెంట్ లో కూడా తిరిగి వస్తుంది. కానీ శామ్ కి తెలియని విషయం ఏంటంటే తను యుఎస్ నుంచి ఫ్యూజిటివ్ గా పారిపోయినప్పుడు మాడ్రిపూర్ లో రిఫ్యూజీగా ఉన్నాను అన్నట్టుగా తనని తాను పరిచయం చేసుకున్నప్పటికీ షారన్ కార్టరే డాక్టర్ నేగల్ చెప్పిన పవర్ బ్రోకర్. ఇప్పుడు యుఎస్ గవర్నమెంట్ లోకి ఇన్ఫిల్ట్రేట్ అయిన ఈ పవర్ బ్రోకర్ కి యుఎస్ గవర్నమెంట్ కి సంబంధించిన సీక్రెట్స్ అండ్ వెపన్సే కాకుండా తన క్రిమినల్ ఎంపైర్ బిల్డ్ చేసుకోవడానికి కావాల్సిన ఏదైనా చేజెక్కించుకునే అవకాశం దొరుకుతుంది. ఇంకా మిస్టీరియోగా డిస్గైస్ లో ప్రపంచానికి ఎదురవ్వాల్సిన క్వింటన్ బెక్ నుంచి రావాల్సిన థ్రెట్ ని ఆపి ఇంటికి తిరిగి వచ్చిన పీటర్ తన గర్ల్ ఫ్రెండ్ అయిన ఎంజే తో కలిసి హ్యాపీగా టైం ని స్పెండ్ చేస్తున్నాను అనుకున్న టైంలో తను ఊహించిన విధంగా తన జీవితమే మారిపోతుంది. దానికి కారణం చనిపోయే ముందు క్వింటన్ బెక్ రికార్డ్ చేసిన ఒక మెసేజ్. పీటర్ పార్కరే స్పైడర్ మ్యాన్ అన్నట్టుగా తను రికార్డ్ చేసిన ఆ మెసేజ్ డైలీ బ్యూగిల్ నెట్ ద్వారా ప్రపంచం మొత్తానికి స్పైడర్ మ్యాన్ సీక్రెట్ ఐడెంటిటీ రివీల్ అయ్యేలా టెలికాస్ట్ అవడంతో పీటర్ ఒక హాట్ టాపిక్ గా మారి ప్రపంచంలోనే ఫేమస్ సెలబ్రిటీ అయిపోయినప్పటికీ తన పర్సనల్ లైఫ్ మాత్రం రోడ్డు మీదకు వచ్చేస్తుంది. న్యూయార్క్ సిటీలో పీటర్ పార్కర్ స్పైడర్ మ్యాన్ గా తన సీక్రెట్ ఐడెంటిటీని కోల్పోతే లాస్ ఏంజలస్ కౌంటీ డిస్ట్రిక్ట్ అటర్నీ ఆఫీస్ లో డెప్యూటీ డిస్ట్రిక్ట్ అటర్నీగా ఉన్న జెన్నిఫర్ వాల్టర్ కొత్త సూపర్ హీరో ఐడెంటిటీని గెయిన్ చేసుకుంటుంది. బ్లిప్ రివర్స్ స్నాప్ లో ఎక్సెసివ్ రేడియేషన్ కి గురైన తన ఆర్మ్ హీల్ అవుతూ ఉండడంతో తనని తాను హ్యూమన్ గా ఉంచుకోవడానికి హెల్ప్ చేసే ఒక డివైస్ ని ఇన్వెంట్ చేసిన బ్రూస్ బ్యానర్ తన కజిన్ అయిన జెన్నిఫర్ వాల్టర్ తో రోడ్ ట్రిప్ లో వెళ్తున్నప్పుడు హల్క్ కోసం ఎర్త్ మీదకి వచ్చిన సకారియన్ స్పేస్ క్రాఫ్ట్ వాళ్ళకి అడ్డు రావడంతో వాళ్ళిద్దరికి యాక్సిడెంట్ అవుతుంది. ఆ యాక్సిడెంట్ లో ఇద్దరికి గాయం అవడంతో బ్రూస్ బ్యానర్ బ్లడ్ జెన్నిఫర్ గాయానికి సోకడంతో రేడియేషన్ ఉన్న హల్క్ బ్లడ్ ఇన్ఫ్యూజ్ అయిన తను కూడా షీ హల్క్ లా మారిపోతుంది. కానీ తనని తాను కంట్రోల్ చేసుకోవడానికి బ్రూస్ బ్యానర్ సంవత్సరాల తరబడి కష్టపడినట్టుగా కాకుండా తన సూపర్ హీరో ఆల్టర్ ఈగో అయిన షీ హల్క్ ని జెన్నిఫర్ చాలా తేలిగ్గా కంట్రోల్ చేయగలుగుతుంది. అలాగే తను హల్క్ ఫామ్ లోకి ట్రాన్స్ఫార్మ్ అయినప్పుడు కూడా జెన్నిఫర్ కాన్షియస్నెస్ తోనే ఉండగలుగుతుంది. ఇంకా ఈ ఎర్త్ డైమెన్షన్ 616 లోనే కాకుండా ఎంటైర్ మల్టీవర్స్ లో ఉన్న సూపర్ హీరోస్ లో చాలా తక్కువ మందిలో మాత్రమే ఉండే ఒక సూపర్ పవర్ తనకు కూడా ఉంటుంది. అదే బ్రేకింగ్ డౌన్ ది ఫోర్త్ వాల్.
అంటే తను తన యూనివర్స్ లో ఉండే క్యారెక్టర్స్ తోనే కాకుండా సినిమాటిక్ వ్యూవర్స్ తో కూడా మాట్లాడగలుగుతుంది. జెన్నిఫర్ ఇలా కొత్త ఐడెంటిటీని గెయిన్ చేసుకుంటే ఆ ఎర్త్ మీదే దాదాపు 7,000 సంవత్సరాలుగా ఉంటున్న ఎటర్నల్స్ వాళ్ళు ఆ ఎర్త్ మీదకి రావడానికి గల అసలైన కారణాన్ని తెలుసుకోవడానికి దారితీసే కొన్ని సంఘటనలు జరుగుతాయి. దాదాపు 100 సంవత్సరాల క్రితం తను ఎంతో ప్రేమించిన సర్సీని ఆ ఎర్త్ ని వదిలేసి వెళ్లిపోయిన ఇకరస్ మళ్లీ ఎర్త్ మీదకి తిరిగి వస్తాడు. ఎటర్నల్స్ లీడర్ అయిన ఏజాక్ ని కలిసిన తనతో ఏజాక్ ఈ ప్రపంచంలోని సగం జనాభా ఉన్నట్టుండి బ్లిప్ అయిన తర్వాత ఈ ప్లానెట్ కోర్ లో ఎమర్జ్ అవుతున్న సెలస్టియల్ అయిన టీమట్ బయటికి రావడానికి కారణమయ్యే ఎమర్జెన్స్ పోస్ట్ పోన్ అయిందని, అప్పటి వరకు ఎవరికి వారుగా బ్రతుకుతున్న ఈ హ్యూమన్స్ ఒకటిగా మారి ఎగ్జిస్టెన్స్ లో నుంచి ఎరేజ్ అయిపోయిన ఆ హాఫ్ పాపులేషన్ ని తిరిగి తీసుకురావడంతో ఎమర్జెన్స్ కంటిన్యూ అవడానికి కావాల్సిన ఎనర్జీ దొరికిందని, దాంతో దాదాపు 7 రోజుల్లో ఎమర్జెన్స్ జరిగి ఈ ప్రపంచం డిస్ట్రాయ్ కాబోతుందని ఏజాక్ ఇకరస్ తో చెప్తుంది. కానీ దాదాపు 7,000 సంవత్సరాలుగా హ్యూమన్స్ తో బ్రతికిన ఏజాక్ కి మిగిలిన ప్లానెట్స్ లో ఉన్న స్పెషీస్ లా కాకుండా ఎర్త్ పైన ఉన్న హ్యూమన్స్ చాలా డిఫరెంట్ గా ఉన్నారని, ఎలాగైనా సరే ఎమర్జెన్స్ నాపైనా సరే వీళ్ళని ప్రొటెక్ట్ చేయాలని తనకు అనిపిస్తుందని ఏజాక్ ఇకరస్ తో చెప్తుంది. ఇకరస్ అరిషామ్ కి ఎంత లాయల్ గా ఉన్నాడో ఏజాక్ అప్పటికి తెలియకపోవడంతో తన అలా ఇకరస్ కి చెప్పడం వలన తన చావుని తనే కొని తెచ్చుకుంటుంది. దాదాపు 500 సంవత్సరాల క్రితం ఎర్త్ పైన ఉన్న చివరి డీవియంట్ ని కూడా వాళ్ళు చంపేశారనుకుని ఎటర్నల్స్ ఎవరికి వారుగా విడిపోయినప్పటికీ మంచు కింద కొన్ని ట్రాప్ అయిపోయి ఉండి ఎమర్జెన్స్ దగ్గర పడుతూ ప్లానెట్ కోర్ హీట్ అవ్వడంతో మంచు కరిగి అలస్కాలో కొన్ని డీవియంట్స్ బయటికి వచ్చాయి అని తెలుసుకున్న ఇకరస్ ఏజాక్ ని తీసుకువెళ్లి వాటికి బలిస్తాడు. ఎలాంటి ఫేటల్ వూండ్ అయినా హీల్ చేసుకునే పవర్ ఉన్న ఏజాక్ సూపర్ పవర్స్ ని అబ్జర్వ్ చేసుకున్న ఆ డీవియంట్స్ మరింత పవర్ఫుల్ గా మారతాయి. అలాంటి డీవియంట్ ఒకటి లండన్ పై అటాక్ చేయడంతో దాదాపు 5 శతాబ్దాల క్రితం వాళ్ళు చంపేశారు అనుకుంటున్న డీవియంట్స్ ఇంకా బ్రతికే ఉన్నాయి అని రియలైజ్ అయిన ఎటర్నల్స్ వాళ్ళ లీడర్ అయిన ఏజాక్ ని వెతుక్కుంటూ వెళ్తారు. కానీ వాళ్ళు ఊహించని విధంగా ఏజాక్ అక్కడ చనిపోయి ఉంటుంది. తన ఓల్డ్ ఫ్రెండ్ కి గుడ్ బై చెప్తున్న సర్సీ ఏజాక్ లైఫ్ లెస్ బాడీ దగ్గర కూర్చుని ఉండగా సెలస్టియల్ అయిన అరిషామ్ తో కమ్యూనికేట్ అవడానికి ఉపయోగపడే స్పియర్ ఏజాక్ బాడీలో నుంచి సర్సీలోకి చేరుతుంది. అరిషామ్ తో మొట్టమొదటిసారిగా మాట్లాడుతున్న సర్సీ వాళ్ళ ట్రూ పర్పస్ ఏంటి, వాళ్ళ ఎర్త్ మీదకి ఎందుకు వచ్చారు అనే అసలు నిజాన్ని తెలుసుకుంటుంది. దాంతో 500 సంవత్సరాల క్రితం ఎవరికి వారుగా విడిపోయిన ఎటర్నల్స్ అందరూ వాళ్ళు అప్పటి వరకు బిల్డ్ చేసుకున్న లైఫ్ ని వదిలేస్తూ ఒక చోటకి చేరతారు. హ్యూమన్స్ ని కాపాడడానికి ఆ ఎమర్జెన్స్ ని ఆపే అవకాశం ఏమన్నా ఉందేమో అని వెతుకుతున్న వాళ్ళకి ఇంకా బ్రతికే ఉన్న డీవియంట్స్ రూపంలో థ్రెట్ ఎదురవుతుంది. ఆ డీవియంట్స్ ని ఆపడానికి ఎటర్నల్స్ అందరూ కలిసి ఫైట్ చేసే టైంలో గిల్గమేష్ కూడా డీవియంట్స్ చేతిలో చనిపోతాడు. అప్పటి వరకు చిన్న చిన్న ఆబ్జెక్ట్స్ లో ఉండే మ్యాటర్ ని మాత్రమే తనకు నచ్చినట్టుగా ట్రాన్స్ఫార్మ్ చేయగలను అనుకుంటున్న సర్సీ ఒక డీవియంట్ ని చెట్టుగా మార్చి చంపేస్తుంది. గిల్గమేష్ గురించి వాళ్ళు బాధపడినప్పటికీ ఈ ఎర్త్ ని సెలస్టియల్ ఎమర్జెన్స్ నుంచి కాపాడడానికి ఏం చేయగలమా అని అనుకుంటున్నప్పుడు ఎటర్నల్స్ లో ఇంజనీర్ అయిన ఫాస్టోస్ కి ఒక ఐడియా వస్తుంది. కాస్మోస్ ఎనర్జీని అబ్జర్వ్ చేసుకుంటూ నెవరేజింగ్ గా ఉన్న ఈ ఎటర్నల్స్ ఎనర్జీని అంతా కంబైన్ చేస్తూ యూనిమైండ్ ని ఫామ్ చేయగలిగితే ఏదో ఒక ఎటర్నల్ ఆ యూనిమైండ్ ఎనర్జీని యాక్సెస్ చేస్తూ టీమట్ ని ఆపే అవకాశం ఉంటుంది అని తను చెప్తాడు. ఎమర్జెన్స్ పాయింట్ ఆఫ్ ఆరిజిన్ ఏంటో మకరీ కనుక్కుంటుంది. ఎమర్జెన్స్ స్టార్ట్ అవబోతుంది అని సర్సీకి తెలియడంతో ఎమర్జెన్స్ ఎట్టి పరిస్థితుల్లో జరగాల్సిందేనని, అరిషామ్ కి సర్వ్ చేయడానికి మాత్రమే తనున్నాడని, ఎమర్జెన్స్ ని ఆపాలి అన్న ఆలోచన ఏజాక్ కి రావడం వల్లనే తను ఏజాక్ ని కూడా చంపేయాల్సి వచ్చిందని, ఎమర్జెన్స్ ని ఆపడానికి ప్రయత్నిస్తే మిగతా వాళ్ళని కూడా తను చంపడానికి హెసిటేట్ చేయను అంటూ ఇకరస్ వాళ్ళందరికీ వార్నింగ్ ఇస్తాడు. ఎప్పటి నుంచో ఇకరస్ ని ప్రేమిస్తున్న స్ప్రైట్ కూడా తనతో పాటు వెళ్ళిపోతుంది. కింగో మాత్రం తన ఫ్యామిలీకి తను అగెయిన్స్ట్ గా ఫైట్ చేయలేనని, ఒకవేళ తను ఎమర్జెన్స్ ని ఆపడానికి మిగతా వాళ్ళతో కలిసి ఫైట్ చేసినప్పటికీ ఇకరస్ తో తలపడి వాళ్ళు గెలవలేరని న్యూట్రల్ గా ఉంటూ అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. మిగిలిన వాళ్ళు చాలా తక్కువ మంది ఉన్నప్పటికీ సర్సీ డీవియంట్ ని చంపినట్టుగానే మిగిలిన వాళ్ళ పవర్స్ తో కలిసి యూనిమైండ్ ని యాక్సెస్ చేస్తూ తను టీమట్ ని చంపే అవకాశం ఉంటుందని వాళ్ళు అనుకున్నప్పటికీ సెలస్టియల్ ని తను చంపలేనని సర్సీ వెనకడుగు వేస్తుంది. దాంతో డ్రూక్ ముందుకు వస్తాడు. ఎమర్జెన్స్ ఆల్రెడీ మొదలవడంతో వీళ్ళు అనుకుంటున్నట్టుగా యూనిమైండ్ ని ఫామ్ చేసి ఎమర్జెన్స్ ని ఆపడానికి ట్రై చేస్తుంటే ఇకరస్ వాళ్ళకి అడ్డుపడతాడు. వాళ్ళు కొట్టుకుంటుంటే వాళ్ళ పవర్స్ ని అబ్జర్వ్ చేసుకోవడానికి అక్కడికి వచ్చిన డీవియంట్ ని తీనా సఫా చేస్తుంది. ఇంకా సర్సీ ఎమర్జెన్స్ ని ఆపడానికి ట్రై చేస్తుంటే అక్కడికి వచ్చిన ఇకరస్ మిగిలిన వాళ్ళని న్యూట్రలైజ్ చేసినట్టుగానే సర్సీని కూడా అటాక్ చేయబోతూ ఆగిపోతాడు. ఏజాక్ తనకి వాళ్ళ ఎర్త్ మీదకి రావడానికి గల అసలైన కారణాన్ని చెప్పిన దగ్గర నుంచి హ్యూమన్స్ అంటే సర్సీకి బాగా ఇష్టం అని తెలిసినప్పటికీ అరిషామ్ కి చాలా ఫెయిత్ఫుల్ గా ఉండే తను సర్సీతో అసలైన కారణాన్ని చెప్పలేక దాదాపు 100 సంవత్సరాల క్రితం తనెంతో ప్రేమించిన సర్సీని కూడా వదిలేసి వెళ్లిపోతాడు. ఇప్పుడు అదే ఎమర్జెన్స్ ని ఆపడానికి ట్రై చేస్తున్న సర్సీని తను హర్ట్ చేయలేను అని ఆగిపోవడంతో
వాళ్ళందరి కంబైన్డ్ ఎనర్జీతో ఫామ్ అయిన యూనిమైండ్ ని యాక్సెస్ చేసిన సర్సి ఆ ప్లానెట్ కోర్ లో నుంచి బయటికి వస్తున్న టీమట్ ని ఫ్రీజ్ చేస్తూ ఎమర్జెన్స్ ని ఆపేస్తుంది. అరిషామ్కి ఎంతో ఫెయిత్ఫుల్ గా ఉన్న ఇకరస్ తన పర్పస్ ని ఫుల్ఫిల్ చేసుకోలేకపోయాను అనుకుని ఆ గిల్టీ ఫీలింగ్ తో ఇంకోసారి సర్సీని ఎర్త్ని వదిలేస్తూ సన్ లోకి వెళ్లిపోతాడు. మిగతా ఎటర్నల్స్ లా కాకుండా ఎప్పుడూ చిన్నపిల్లగానే ఉంటూ తనకంటూ ఒక ఫ్యామిలీని క్రియేట్ చేసుకోలేక తన జీవితాన్ని తనకు నచ్చినట్టుగా గడపలేక ఇబ్బంది పడుతున్న స్ప్రైట్ ని యూనిమైండ్ ద్వారా తన యాక్సెస్ చేసిన ఎనర్జీ ఇంకా తనలో మిగిలి ఉండడంతో ఆ ఎనర్జీని స్ప్రైట్ కి ఇస్తూ సర్సి హ్యూమన్ గా మార్చేస్తుంది. తనకంటూ ఒక ఫ్యామిలీని క్రియేట్ చేసుకోలేక తన జీవితాన్ని తనకు నచ్చినట్టుగా గడపలేక ఎప్పటినుంచో ఇబ్బంది పడుతూ ఉన్న స్ప్రైట్ హ్యూమన్ గా మారితే తన జీవితాన్ని తను పూర్తిగా గడిపిన తర్వాత చనిపోతాను అని తెలిసినప్పటికీ మిగతా వాళ్ళలా కాకుండా కొన్ని వేల సంవత్సరాలుగా తన జీవితాన్ని ఒంటరిగా గడుపుతున్న స్ప్రైట్ హ్యూమన్ గా మారడానికి ఇష్టపడుతుంది. ఎమర్జెన్స్ ద్వారా ఆ ప్రపంచానికి వచ్చిన థ్రెట్ ని న్యూట్రలైజ్ చేసిన తర్వాత ఫాస్టోస్ తన ఫ్యామిలీ దగ్గరికి తిరిగి వెళ్తే థీనా, మక్కరీ అండ్ డ్రూక్ కాస్మోస్ లో ఉన్న మిగతా ఎటర్నల్స్ ని కలవడానికి అన్నట్టు బయలుదేరతారు. ఇంకదంతా సెటిల్ డౌన్ అయిన తర్వాత తన కరెంట్ బాయ్ ఫ్రెండ్ అయిన డేన్ విట్మెన్ దగ్గరికి తిరిగి వెళ్లిన సర్సీతో తన గురించి ఏదో నిజం చెప్పాలని డేన్ ట్రై చేస్తున్నప్పుడు సెలెస్టియల్స్ జడ్జ్ అయిన అరిషామ్ అక్కడికి వచ్చి సర్సీని స్పేస్ లోకి తీసుకువెళ్తాడు. ఈ ఒక్క ప్లానెట్ ని కాపాడడానికి యూనివర్స్ లో బిలియన్స్ ఆఫ్ ప్లానెట్స్ క్రియేట్ అవడానికి కారణమయ్యే సెలెస్టియల్ ని ఆపారని, సెలెస్టియల్ ని ఆపుతూ ఈ ప్లానెట్ పై ఉండే జనాల్ని కాపాడడానికి వాళ్ళు చేసిన పని కరెక్టా కాదా అని తెలుసుకోవడానికి సర్సి, ఫాస్టోస్ అండ్ కింగోని తీసుకువెళ్లి అరిషామ్ వాళ్ళ మెమరీస్ ని ఎవాల్యుయేట్ చేస్తాను అని చెప్తాడు. మిగతా ఎటర్నల్స్ ని కనుక్కోవడానికి వెళ్లిన థీనా, మక్కరీ అండ్ డ్రూక్ ఎర్త్ మీదే ఉన్న ఎటర్నల్స్ తో కాంటాక్ట్ అవ్వలేకపోతున్నాం అని వాళ్ళు అనుకుంటూ ఉండగా వాళ్ళ స్పేస్ క్రాఫ్ట్ లోకి అన్ఇన్వైటెడ్ గెస్ట్ గా ఒక అతను వస్తాడు. తనని తాను థానోస్ బ్రదర్ అయిన ఏరోస్ ది ఎటర్నల్ గా పరిచయం చేసుకున్న అతను, మీరు కాంటాక్ట్ చేయడానికి ట్రై చేస్తున్న మిగతా ఎటర్నల్స్ ఎక్కడున్నారో నాకు తెలుసు, వాళ్ళు డేంజర్ లో ఉన్నారు, వాళ్ళని కాపాడడానికి నేను మీకు హెల్ప్ చేస్తాను అని తను చెప్తాడు. ఇంకా ఎర్త్ మీదే ఉన్న డేన్ విట్మెన్ తరతరాలుగా తన వంశంలో పాస్ డౌన్ చేయబడిన ఎబోనీ బ్లేడ్ గా పిలువబడే ఎక్స్కాలిబర్ ని ఈల్ చేయాలా వద్దా అని సతమతంలో ఉంటాడు. దానిని తాను పికప్ చేయడానికి ట్రై చేస్తున్నప్పుడు వ్యాంపైర్స్ హంటర్ గా పిలువబడే బ్లేడ్, దానికి నువ్వు సిద్ధంగా ఉన్నావా మిస్టర్ విట్మెన్ అని అంటాడు. ఎటర్నల్స్ ఎమర్జెన్స్ నుంచి ప్రపంచాన్ని కాపాడితే అప్పటి వరకు న్యూయార్క్ సిటీలో ఫ్రెండ్లీ నైబర్హుడ్ స్పైడర్ మ్యాన్ గా ఉన్న పీటర్ పార్కర్ జీవితం మాత్రం క్వింటన్ బెక్ రిలీజ్ చేయించిన ఫాల్సిఫైడ్ మెసేజ్ తో రోజు రోజుకి అధ్వానంగా తయారవుతుంది. స్టార్ టెక్నాలజీని మిస్యూజ్ చేస్తూ అటాక్స్ చేశాడని దానికి అడ్డొచ్చిన సూపర్ హీరో అయిన మిస్టీరియోను కూడా చంపడమే కాకుండా అప్పటి వరకు తన ఐడెంటిటీని సీక్రెట్ గా ఉంచుకుంటూ ఒక విజిలాంటీలా తను చేసిన వాటన్నిటికీ ఆన్సర్ చేయాలి అన్నట్టు పీటర్ పార్కర్ పై ఇన్వెస్టిగేషన్ మొదలవుతుంది. తనే కాకుండా తన సీక్రెట్ ఐడెంటిటీ గురించి అప్పటి వరకు తెలిసిండి కూడా తనతో అసోసియేట్ అయి ఉన్న వాళ్ళందరూ కూడా తనతో పాటు ఇంప్లికేట్ అవుతారు. పీటర్ పార్కర్ లానే కాకుండా తన ఐడెంటిటీని కూడా సీక్రెట్ గా ఉంచుకుంటూ నైట్ పూట హెల్స్ కిచెన్ లో డేర్ డెవిల్ గా విజిలాంటీ వర్క్ చేస్తూ పగలు లాయర్ గా పనిచేసే మాథ్యూ మర్డాక్ పీటర్ పార్కర్ కేస్ ని టేకప్ చేస్తాడు. మాథ్యూ తన గురించి చెప్పుకున్నట్టే తను ఒక మంచి లాయర్ కాబట్టి పీటర్ ని జైలుకు వెళ్లకుండా చూస్తాడు తను. కానీ స్టార్ టెక్ ని దొంగతనం చేశాడు అన్నట్టుగా హ్యాపీపై అలిగేషన్స్ రావడంతో తన మీద కూడా ఇన్వెస్టిగేషన్ నడుస్తూ ఉంటుంది. పీటర్ జైలుకు వెళ్లకపోయినప్పటికీ తన చుట్టూ ఉన్న ప్రపంచం మాత్రం జైలు కంటే దారుణంగా తయారవుతుంది. అప్పటి వరకు తనను ఒక ఫ్రెండ్లీ నైబర్హుడ్ స్పైడర్ మ్యాన్ గా చూసిన న్యూయార్క్ సిటీ ఇప్పుడు తనను ఒక క్రిమినల్ గా చూస్తుంది. స్మార్ట్ స్టూడెంట్స్ అయిన పీటర్ పార్కర్, నెడ్ అండ్ ఎంజే గ్రాడ్యుయేషన్ కోసం MITలో జాయిన్ అవుదామని అప్లై చేస్తే విజిలాంటీ యాక్టివిటీస్ లో ఇన్వాల్వ్ అయిన వాళ్ళని అడ్మిట్ చేసుకోము అని వాళ్ళ అప్లికేషన్స్ రిజెక్ట్ అవుతాయి. తనే తప్పు చేయకపోయినప్పటికీ, ముఖ్యంగా తన ఫ్రెండ్స్ ఏ తప్పు చేయకపోయినప్పటికీ కేవలం వాళ్ళు తనకి ఫ్రెండ్స్ గా ఉండడం వల్లే వాళ్ళు కూడా పనిష్ అవ్వడం కరెక్ట్ కాదని పీటర్ పార్కర్ అసలు ఈ జరిగిన దాన్నంతా ఇలా జరగకుండా ఉండేలా మార్చే అవకాశం ఉంటే బాగుంటుంది అనుకున్నప్పుడు తనకి డాక్టర్ స్ట్రేంజ్ గుర్తు రావడంతో బ్లేకర్ స్ట్రీట్ లో ఉన్న న్యూయార్క్ శాంక్టమ్ కి వెళ్లి స్ట్రేంజ్ ని కలుస్తాడు. మిస్టీరియో తన సీక్రెట్ ఐడెంటిటీని అనౌన్స్ చేయకుండా ఉండేలా వీలైతే పాస్ట్ ని మార్చి తనకి హెల్ప్ చేయమని పీటర్ స్ట్రేంజ్ ని అడిగితే తన దగ్గర టైమ్ స్టోన్ ఇప్పుడు లేదు కాబట్టి అలా చేయలేను అని స్ట్రేంజ్ చెప్పినప్పటికీ పీటర్ పార్కరే స్పైడర్ మ్యాన్ అని ప్రపంచమే మర్చిపోయేలా ఒక స్పెల్ ని వేసి నీకు హెల్ప్ చేయగలను అని స్ట్రేంజ్ చెప్తాడు. శాంక్టమ్ లోని డంజన్ లోకి వెళ్లి స్ట్రేంజ్ స్పెల్ ని క్యాస్ట్ చేస్తుంటే తనే స్పైడర్ మ్యాన్ అని ప్రపంచం మొత్తం మర్చిపోతే ఎంజే కూడా మర్చిపోతుంది అని రియలైజ్ అయిన పీటర్ ఎంజే తప్ప మిగతా వాళ్ళందరూ మర్చిపోయేలా చేయమంటాడు. సరే అని స్ట్రేంజ్ మళ్లీ స్పెల్ ని క్యాస్ట్ చేస్తుంటే తన యాంట్ మే, తన బెస్ట్ ఫ్రెండ్ అయిన నెడ్, హ్యాపీ అని ఒకళ్ళ తర్వాత ఒకళ్ళు పీటర్ కి గుర్తు రావడంతో స్ట్రేంజ్ స్పెల్ ని క్యాస్ట్ చేస్తుంటే తను ఇంటర్ఫియర్ అవుతూ స్పెల్ ని మళ్లీ క్యాస్ట్
చేయించేలా చేసి మొత్తానికి ఆ స్పెల్ బ్రేక్ అయ్యేలా చేస్తాడు. అవుట్ ఆఫ్ కంట్రోల్ అవ్వబోతున్న ఆ స్పెల్ ని డాక్టర్ స్ట్రేంజ్ కంటైన్ చేసినప్పటికీ దానికి ఎదురవ్వబోయే కాన్సిక్వెన్సెస్ ఏంటో వాళ్ళిద్దరికీ ఇంకా అప్పటికి తెలియదు. నీకు నీ ఫ్రెండ్స్ కి కాలేజీలో అడ్మిషన్స్ యాక్సెప్ట్ చేయకపోతే నువ్వు వాళ్ళకి కాల్ చేసి కన్విన్స్ చేయడానికి ట్రై చేయొచ్చు అని డాక్టర్ స్ట్రేంజ్ సజెస్ట్ చేయడంతో న్యూ అడ్మిషన్స్ కోసం అక్కడికి వచ్చి వెళ్లిపోతున్న అసిస్టెంట్ వైస్ ఛాన్సలర్ ని తన ఫ్రెండ్స్ ఏ తప్పు చేయలేదని వాళ్ళ అడ్మిషన్స్ నైనా యాక్సెప్ట్ చేసి వాళ్ళకైనా సెకండ్ ఛాన్స్ ఇవ్వమని అడగడానికి పీటర్ ఆ అసిస్టెంట్ వైస్ ఛాన్సలర్ ని వెతుక్కుంటూ వెళ్తాడు. తనతో మాట్లాడుతున్న పీటర్ పై అదే టైంలో డాక్టర్ ఆటో ఆక్టేవియస్ అటాక్ చేస్తాడు. పీటర్ తనతో ఫైట్ చేసి ఎలాగోలా తనని రెస్ట్రైన్ చేసినప్పటికీ అప్పటి వరకు తను చూడని ఫ్లయింగ్ ఎల్ఫ్ లా కనపడే ఒక గ్రీన్ గాబ్లిన్ కూడా తనపై అటాక్ చేస్తాడు. అసలేం జరుగుతుందో అర్థం కాని పీటర్ కట్ చేస్తే డాక్టర్ స్ట్రేంజ్ డంజన్ లో ఉంటాడు. పీటర్ పార్కరే స్పైడర్ మ్యాన్ అని ప్రపంచమే మర్చిపోయేలా తను క్యాష్ చేసిన స్పెల్ అవుట్ ఆఫ్ కంట్రోల్ అయినప్పుడు దానిని స్ట్రేంజ్ కంటైన్ చేశాడు అనుకున్నప్పటికీ నోన్ అండ్ అన్నోన్ యూనివర్సెస్ డార్క్ బోర్డర్స్ మధ్య ట్రావెల్ అయ్యే ఆ స్పెల్ వలన పీటర్ పార్కర్ స్పైడర్ మ్యాన్ అని వేరే యూనివర్సెస్ లో తెలిసిన క్యారెక్టర్స్ ఈ యూనివర్స్ లోకి స్నీక్ ఇన్ అవుతున్నప్పుడు స్ట్రేంజ్ దానిని కంటైన్ చేసినప్పటికీ కొంతమంది వచ్చేశారని వాళ్ళల్లో లిజర్డ్ లాంటి క్రీచర్ ని నేను పట్టుకున్నాను అని స్ట్రేంజ్ జరిగిందంతా పీటర్ కి చెప్తాడు. ఎంతమంది వచ్చారో తెలుసుకుని వాళ్ళందరినీ క్యాప్చర్ చేయడానికి పీటర్, నెడ్ అండ్ ఎంజే హెల్ప్ తీసుకుంటాడు. స్ట్రేంజ్ క్యాప్చర్ చేసిన లిజర్డ్, పీటర్ అప్పటికే ఎన్కౌంటర్ అయిన డాక్టర్ ఆక్టోపస్ అండ్ గ్రీన్ గాబ్లిన్ తో పాటు శాండ్ మ్యాన్ అండ్ ఎలక్ట్రో కూడా ఉండడంతో గాబ్లిన్ ని తప్ప పీటర్ మిగతా వాళ్ళందరినీ పట్టుకుని ఆ డంజన్ లోకి చేరేలా చేస్తాడు. బ్లిప్ పై తిరిగి వచ్చిన కొంతమందికైనా హెల్ప్ చేయాలి అన్నట్టుగా తన యాంట్మే నడిపిస్తున్న షెల్టర్ కి ఒక విజిటర్ వచ్చాడు అని యాంట్మే కాల్ చేయడంతో పీటర్ అక్కడికి వెళ్తాడు. పీటర్ కంగారు పడినట్టుగా తను ఒక మాన్స్టర్ కాకుండా కన్ఫ్యూజ్డ్ గా ఉన్న ఆ విజిటర్ తనని తాను నార్మన్ ఆస్బోర్న్ గా పరిచయం చేసుకుంటూ తనకి హెల్ప్ చేయమని అడుగుతాడు. నార్మన్ తో అప్పటి వరకు మాట్లాడిన యాంట్మే మన దగ్గరికి వచ్చిన ఇతను కాస్మోస్ లోనే కాకుండా తన బ్రెయిన్ లో కూడా తప్పిపోయినట్టున్నాడు. తన ఐడెంటిటీ గురించే కన్ఫ్యూజ్ అవుతున్న అతనికి నువ్వు ఎలాగైనా హెల్ప్ చేయాలి అని యాంట్మే పీటర్ తో చెప్తుంది. కానీ డాక్టర్ స్ట్రేంజ్ కి మాత్రం వేరే ఒపీనియన్ ఉంటుంది. మల్టీవర్స్ గురించి వాళ్ళకి చాలా అంటే చాలా తక్కువ మాత్రమే తెలుసని, వేరే యూనివర్సెస్ నుంచి వచ్చిన వీళ్ళందరినీ తిరిగి వాళ్ళ యూనివర్సెస్ కి ఎట్టి పరిస్థితుల్లోనూ వెంటనే పంపించేయాలి అని స్ట్రేంజ్ అంటాడు. ఆ డంజన్ లోకి చేరుకున్న వాళ్ళందరూ వేరే వేరే యూనివర్సెస్ నుంచి అక్కడికి వచ్చారు అని తెలుసుకున్న తర్వాత వాళ్ళ యూనివర్స్ లో వాళ్ళకి రైవల్ గా ఉన్న స్పైడర్ మ్యాన్ తో వాళ్ళు ఫైట్ చేస్తున్నప్పుడు కరెక్ట్ గా స్పైడర్ మ్యాన్ చేతిలో చనిపోయే ఎగ్జాక్ట్ టైంలోనే ఈ యూనివర్స్ లోకి స్నీక్ ఇన్ అయ్యారని, ఇప్పుడు వాళ్ళు ఇక్కడి నుంచి తిరిగి వాళ్ళ ఒరిజినల్ యూనివర్సెస్ లో అదే ఎగ్జాక్ట్ మూమెంట్ కి వెళ్తే వాళ్ళు చనిపోయే అవకాశం ఉంటుందని రియలైజ్ అవుతారు. కానీ స్ట్రేంజ్ కి మాత్రం అది పట్టదు. అనంతానంత విశ్వాలలో జరుగుతున్న జగన్నాటకాలలో వాళ్ళ జీవితాలను బలి తీసుకునే ఆ సంఘటన జరగడం అనేది విధి కల్పితం అని, దానికి వాళ్ళు బాధ్యులు కారని స్ట్రేంజ్ అంటాడు. కానీ ఫ్రెండ్లీ నైబర్హుడ్ స్పైడర్ మ్యాన్ కి స్ట్రేంజ్ చెప్పిన ఏ పదమూ నచ్చదు. దాంతో తన యాంట్మే తనతో చెప్పినట్టుగా వాళ్ళందరికీ హెల్ప్ చేయడానికి తను స్ట్రేంజ్ కి ఎదురెళ్తాడు. ఈ బుడ్డోడితో బయట ఆడుకోవడం దేనికని స్ట్రేంజ్ పీటర్ ని మిర్రర్ డైమెన్షన్ లోకి తీసుకువెళ్తాడు. స్ట్రేంజ్ మిర్రర్ డైమెన్షన్ లో పీటర్ ని మ్యాజిక్ తో ఆపుదాం అనుకుంటే స్మార్ట్ టీనేజర్ అయిన పీటర్ పార్కర్ డాక్టర్ స్ట్రేంజ్ నే మ్యాథమెటిక్స్ తో ఆ మిర్రర్ డైమెన్షన్ లో కట్టేసి తన స్లింగ్ రింగ్ ని వీళ్ళందరినీ తిరిగి వాళ్ళ యూనివర్సెస్ కి పంపించడానికి తను క్యాష్ చేసిన స్పెల్ ని పెట్టిన ఆర్టిఫాక్ట్ ని తీసుకుని పీటర్ డంజన్ కి తిరిగి వచ్చేస్తాడు. వాళ్ళందరికీ హెల్ప్ చేయడానికి పీటర్ యాంట్మే తో తను కలిసి ఉంటున్న హ్యాపీ అపార్ట్మెంట్ కి తీసుకువెళ్తాడు. ఒకవేళ తను చేయాలనుకుంటున్న హెల్ప్ ఫెయిల్ అయినా, అనుకోకుండా ఏమన్నా జరిగినా ఫెయిల్ సేఫ్ కింద వీళ్ళని తిరిగి వాళ్ళ యూనివర్సెస్ కి పంపించడానికి డాక్టర్ స్ట్రేంజ్ ప్రిపేర్ చేసిన ఆర్టిఫాక్ట్ ని యూజ్ చేయమని పీటర్ దానిని ఎంజే అండ్ నెట్ చేతిలో పెట్టి వాళ్లతో వెళ్తాడు. మొదటగా తన టెంటికల్స్ ని తను కంట్రోల్ చేయడానికి డాక్టర్ తనలో ఇన్స్టాల్ చేసుకున్న చిప్ ఫ్రై అవడం వలన తను ఆ టెంటికల్స్ ని కంట్రోల్ చేసే బదులు అవే తనని కంట్రోల్ చేస్తున్నాయి అని ఫిగర్ అవుట్ చేసిన పీటర్ హ్యాపీ తన దగ్గర ఉంచుకున్న ఫ్యాబ్రికేటర్ ని యూజ్ చేసి ఆ టెంటికల్స్ ని డాక్టర్ కంట్రోల్ చేయడానికి కావాల్సిన చిప్ ని మళ్ళీ రీడిజైన్ చేసి తనలో ఇన్స్టాల్ చేస్తాడు. దాంతో డాక్టర్ ఆక్టోపస్ గా పిలువబడే ఆటో ఆక్టేవియస్ క్యూర్ అవుతాడు. మిగతా వాళ్ళని కూడా అలాగే క్యూర్ చేద్దాం అని పీటర్ ట్రై చేస్తున్నప్పటికీ నార్మన్ ఆస్బోర్న్ స్ప్లిట్ పర్సనాలిటీ అయిన గ్రీన్ గాబ్లిన్ తనని టేక్ ఓవర్ చేయడంతో అక్కడ పెద్ద రచ్చ జరుగుతుంది. దాంతో మిగతా వాళ్ళందరూ ఎవరికి వాళ్ళుగా అక్కడి నుంచి పారిపోతారు. గాబ్లిన్ మాత్రం తనని పీటర్ క్యూర్ చేసే బదులు చిన్నప్పటి నుంచి తన యాంట్మే చేత తను బ్రెయిన్ వాష్ చేయబడిన మొరాలిటీ నుంచి తనే పీటర్ ని క్యూర్ చేస్తాను అని పీటర్ పార్కర్ ని చావ చితకబోతాడు. పీటర్ తనని క్యూర్ చేయడానికి రెడీ చేస్తున్న క్యూర్ ని యాంట్మే గాబ్లిన్ కి ఇంజెక్ట్ చేసినప్పటికీ అది పని చేయకపోవడమే కాకుండా గాబ్లిన్ అక్కడి నుంచి వెళ్లిపోతూ తన గ్లైడర్ తో
యాంట్ మే ని సివియర్ గా వూండ్ చేసి అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. ఆ గ్లైడర్ ఎంత సివియర్ గా యాంట్ మే ని వూండ్ చేసిందో వాళ్ళు రియలైజ్ అయ్యే లోపే డాక్టర్ స్ట్రేంజ్ చెప్పినట్టుగా తను వినకపోవడం వల్లనే ఇదంతా జరిగిందని పీటర్ రిగ్రెట్ అవుతూ ఉంటాడు. స్ట్రేంజ్ చెప్పినట్టుగా నాకెందుకులే అని నువ్వు ఊరుకునే బదులు వీళ్ళందరికీ హెల్ప్ చేయాల్సిన బాధ్యత నీది, ఎందుకంటే అలా చేయగలిగే పవర్ నీ దగ్గరుంది. విత్ గ్రేట్ పవర్ దేర్ మస్ట్ ఆల్సో కమ్ గ్రేట్ రెస్పాన్సిబిలిటీ అని చెప్తూ యాంట్ మే తనకి జరిగిన వూండ్ వలన సివియర్ గా బ్లీడ్ అవుతూ పీటర్ పార్కర్ చేతిలో చనిపోతుంది. అక్కడ జరుగుతున్న డిస్ట్రక్షన్ గురించి తెలుసుకున్న అథారిటీస్ పీటర్ ని అరెస్ట్ చేయడానికి అక్కడికి వచ్చినప్పుడు పీటర్ చేతిలో యాంట్ మే చనిపోతున్న ఎగ్జాక్ట్ టైంలోనే అక్కడికి చేరుకున్న హ్యాపీ తను వాళ్ళకి పీటర్ కి మధ్య నిలబడుతూ పీటర్ ని అక్కడి నుంచి పారిపోమని చెప్తాడు. అలాగే అక్కడి నుంచి పారిపోయిన పీటర్ అసలు ఇదంతా తనకి ఎందుకు జరుగుతుందో తెలియక కన్ఫ్యూజన్ లో ఉండిపోతాడు. ఇదిలా ఉంటే వాళ్ళకి హెల్ప్ చేయడానికి వాళ్ళని తీసుకువెళ్లిన పీటర్ దగ్గర నుంచి నెడ్ అండ్ ఎంజేకి ఎలాంటి కమ్యూనికేషన్ లేకపోవడంతో పీటర్ దగ్గర నుంచి తను తీసుకున్న స్లింగ్ రింగ్ ని ట్రై చేస్తూ నెడ్ పీటర్ ని పిలవడంతో ఒక పోర్టల్ అపియర్ అవుతుంది. దాంట్లో నుంచి స్పైడర్ మ్యాన్ సూట్ లో ఒక అతను వస్తాడు. కానీ అతను వీళ్ళకి తెలిసిన పీటర్ పార్కర్ కాదు. నెడ్ మళ్ళీ ట్రై చేసినప్పుడు ఇంకో స్పైడర్ మ్యాన్ వస్తాడు. తను కూడా వీళ్ళకి తెలిసిన పీటర్ పార్కర్ కాదు. వేరే యూనివర్సెస్ నుంచి పీటర్ పార్కరే స్పైడర్ మ్యాన్ అని తెలిసిన వాళ్ళు ఎలా వచ్చారో వేరే యూనివర్సెస్ లో ఉన్న ఇద్దరు స్పైడర్ మ్యాన్ కూడా ఈ యూనివర్స్ లోకి వస్తారు. ఈ యూనివర్స్ లో ఉండే స్పైడర్ మ్యాన్ కన్నా వాళ్ళు ఎప్పటి నుంచో వాళ్ళ ఒరిజినల్ యూనివర్సెస్ లో స్పైడర్ మ్యాన్ గా ఉండడంతో ఇక్కడున్న పీటర్ కి వాళ్ళు హెల్ప్ చేయడానికి ముందుకు వస్తారు. అసలు పీటర్ ఎక్కడికి వెళ్ళాడో వీళ్ళకి తెలియకపోవడంతో ఇలాంటి సంఘటనలు ఏమన్నా ఎదురైనప్పుడు వేరే యూనివర్సెస్ నుంచి వచ్చిన వాళ్ళు వాళ్ళ మనసు కుదుటపడేలా ఎక్కడికి వెళ్తారో చెప్పడంతో ఎంజేకి పీటర్ ఎక్కడుంటాడో అర్థమవుతుంది. వాళ్ళ స్కూల్ టెర్రస్ మీద పీటర్ ఉండే అవకాశం ఉందని అక్కడికి వెళ్లిన వాళ్ళకి రిగ్రెట్ తో కూడిన గ్రీఫ్ లో మునిగిపోయిన పీటర్ పార్కర్ కనపడతాడు. అక్కడికి చేరుకున్న వాళ్ళతో పీటర్ వాళ్ళని వాళ్ళ యూనివర్సెస్ కి నేను తిరిగి పంపించేస్తాను, వాళ్ళు మీ చేతుల్లో చనిపోతే అది ఇంకా మీ ప్రాబ్లం అని యాంగర్ లో ఉన్న పీటర్ చెప్తే పీటర్ పరిస్థితిని అర్థం చేసుకున్న వాళ్ళిద్దరూ తన జీవితంలో ఇప్పుడు జరిగిన సంఘటన లాంటిదే వాళ్ళ జీవితాల్లో కూడా జరిగాయని, ఒకరు తన ఎంజే వర్షన్ అయిన గ్వెన్ ని కోల్పోతే ఇంకొకరు తన అంకులైన బెన్ ని కోల్పోయాను అని చెప్తాడు. ఈ యూనివర్స్ లో ఉన్న పీటర్ పార్కర్ లానే వాళ్ళ జీవితాల్లో జరిగిన విషాద సంఘటనల వలన వాళ్ళు కూడా చాలా వెంజ్ఫుల్ గా మారి వాళ్ళు నడిచిన డార్క్ పాత్ నుంచి బయటికి రావడానికి వాళ్ళకి చాలా కాలం పట్టిందని, వాళ్ళు చేసిన తప్పుల్ని ఈ పీటర్ ని చేయనివ్వకుండా ఉండడానికి వాళ్ళు చూస్తున్నారని చెప్పడంతో యాంట్ మే చనిపోవడానికి ముందు పీటర్ తో చెప్పిన మాటల్ని తను వాళ్లతో చెప్పినప్పుడు పవర్ అండ్ రెస్పాన్సిబిలిటీకి సంబంధించిన అదే మోటివేషనల్ వర్డ్స్ ని వాళ్ళు వాళ్ళ అంకులైన బెన్ చనిపోవడానికి ముందు తన దగ్గర నుంచి విన్నారని, వాళ్ళ జీవితాలలో అంకుల్ బెన్ ని వాళ్ళు కోల్పోయినట్టుగానే ఈ పీటర్ జీవితంలో కూడా యాంట్ మే చనిపోవడం అనేది ఒక కీలకమైన సంఘటన అని వాళ్ళల్లో ఒకరు చెప్పడంతో పీటర్ తన రెస్పాన్సిబిలిటీని యాక్సెప్ట్ చేస్తాడు. దాంతో ఈ ముగ్గురు కలిసి ఆ విలన్స్ ని క్యూర్ చేయడానికి కావాల్సినవన్నీ సిద్ధం చేసుకుంటారు. తర్వాత పీటర్ పార్కర్ డైలీ బ్యూగిల్ కి కాల్ చేసి తను ఆ విలన్స్ కోసం ఎక్కడ ఎదురు చూస్తూ ఉంటాడో చెప్తాడు. అదే సెకండ్ ఛాన్సెస్ కి సింబల్ అయిన స్టాచ్యూ ఆఫ్ లిబర్టీ. ఇంకా వీళ్ళు అనుకున్నట్టుగానే ఆ విలన్స్ అందరూ అక్కడికి చేరడంతో వాళ్ళని క్యూర్ చేసే ప్రయత్నంలో అప్పటి వరకు ఒక్కొక్కళ్ళుగా వాళ్ళకి ఎదురయ్యే సమస్యల్ని ఎదుర్కోవడమే తప్ప ఒక టీంతో కలిసి పనిచేయని వాళ్ళందరూ కలిసి కొంత టైం తీసుకున్న ఒక టీంలా కలిసి పనిచేయడం ఎలాగో నేర్చుకుని శాండ్ మ్యాన్ ని, లిజర్డ్ ని, డాక్టర్ ఆక్టోపస్ హెల్ప్ తో ఎలక్ట్రోని కూడా క్యూర్ చేస్తారు. ఈ కేయోస్ మధ్యలో నెడ్ పోర్టల్ ఓపెన్ చేయడంతో స్పైడర్ మ్యాన్ చేత మిర్రర్ డైమెన్షన్ లో ట్రాప్ చేయబడిన డాక్టర్ స్ట్రేంజ్ బయటికి వస్తాడు. పీటర్ తను అనుకున్నట్టుగానే వాళ్ళకి హెల్ప్ చేయడానికి ట్రై చేసి సక్సీడ్ అవడం చూసి డాక్టర్ స్ట్రేంజ్ ఇంప్రెస్ అయినప్పటికీ వాళ్ళందరినీ వాళ్ళ ఒరిజినల్ యూనివర్సెస్ కి తిరిగి పంపించడానికి స్ట్రేంజ్ ఆ ఆర్టిఫాక్ట్ ని యాక్టివేట్ చేయడానికి ట్రై చేసినప్పుడే గాబ్లిన్ అక్కడికి వచ్చి అలా జరగకుండా ఉండేలా ఆ ఆర్టిఫాక్ట్ ని డిస్ట్రాయ్ చేయడానికి ట్రై చేసినప్పుడు స్ట్రేంజ్ కంటైన్ చేసిన స్పెల్ రిలీజ్ అవడమే కాకుండా ఆ ఎక్స్ప్లోజన్ కి కన్స్ట్రక్షన్ లో ఉన్న స్టాచ్యూ ఆఫ్ లిబర్టీ డ్యామేజ్ అవడంతో ఎంజే అక్కడి నుంచి పడిపోతుంది. పీటర్ తనని క్యాచ్ చేయడానికి ట్రై చేసినప్పటికీ గాబ్లిన్ అడ్డుపడడంతో ఎంజే కింద పడి చనిపోతుందేమో అనే టైంలో తన యూనివర్స్ లో తనకి ఇదే సిచ్యువేషన్ ఎదురైనప్పుడు తన గర్ల్ ఫ్రెండ్ అయిన గ్వెన్ స్టేసీని కాపాడుకోలేకపోయిన పీటర్ ఎంజేని రెస్క్యూ చేస్తాడు. ఇంకా గాబ్లిన్ వలన తన జీవితంలో అప్పటి వరకు క్రియేట్ అయిన కేయోస్ కి వెంజ్ఫుల్ గా మారిన పీటర్ పార్కర్ తన ఆంట్ మే చనిపోవడానికి తన గర్ల్ ఫ్రెండ్ అయిన ఎంజేని కూడా చంపడానికి ట్రై చేసిన
గాబ్లిన్ ని చావచితకబాది గాబ్లిన్ గ్లైడర్ తోనే తనని చంపేయడానికి ట్రై చేస్తాడు. అదంతా చూస్తున్న వేరే యూనివర్స్ నుంచి వచ్చిన ఓల్డర్ సెల్ఫ్ అయిన పీటర్ పార్కర్ తనకి అడ్డుపడి తన జీవితంలో తను చేసిన అదే మిస్టేక్ ని తన యంగర్ సెల్ఫ్ అయిన ఈ పీటర్ పార్కర్ కూడా చేయకుండా ఉండేలా చూస్తూ గాబ్లిన్ చేతిలో తన లైఫే ప్రమాదంలో పడుతుంది అని తెలిసినప్పటికీ దానికి అడ్డుపడి పీటర్ చేతిలో గాబ్లిన్ చనిపోకుండా చూస్తాడు. ఇంకా వాళ్ళు పర్ఫెక్ట్ చేసిన సీరం ని ఇంజెక్ట్ చేసి గాబ్లిన్ నుంచి నార్మన్ ఆస్బార్న్ ని తిరిగి మళ్ళీ మామూలు మనిషిగా మారుస్తారు. వీళ్ళనుకున్న ఈ మిషన్స్ ని కంప్లీట్ చేయడానికి వీళ్ళు సక్సీడ్ అయినప్పటికీ అప్పటికే యూనివర్స్ కి జరగాల్సిన డ్యామేజ్ జరిగిపోతూ ఉంటుంది. గాబ్లిన్ చేసిన ఎక్స్ప్లోజన్ వలన డాక్టర్ స్ట్రేంజ్ కంటైన్ చేసిన స్పెల్ ఆర్టిఫాక్ట్ నుంచి రిలీజ్ అవడంతో యూనివర్సెస్ మధ్య ఉండే ఫ్యాబ్రిక్ టేర్ అవడంతో వేరే యూనివర్సెస్ లో పీటర్ పార్కరే స్పైడర్ మ్యాన్ అని తెలిసిన వాళ్ళందరూ ఈ యూనివర్స్ లోకి వచ్చేయడానికి ట్రై చేస్తూ ఉంటారు. రియాలిటీస్ మధ్య ఉండే ఫ్యాబ్రిక్ కి జరిగిన డ్యామేజ్ ని కంటైన్ చేస్తూ స్ట్రేంజ్ అలా జరగకుండా ఉండేలా చూడడానికి ట్రై చేస్తున్నప్పటికీ సిచ్యువేషన్ పూర్తిగా అవుట్ ఆఫ్ కంట్రోల్ అవుతుంది అని రియలైజ్ అయిన పీటర్ పార్కర్ జరుగుతున్న డ్యామేజ్ ని రివర్స్ చేసేలా పీటర్ పార్కర్ ని ప్రపంచమే మర్చిపోయేలా వేరే స్పెల్ ని క్యాస్ట్ చేయమంటాడు. అలా చేస్తే ఈ సిచ్యువేషన్ కంట్రోల్ అయ్యే అవకాశం ఉంది అని స్ట్రేంజ్ ఒప్పుకున్నప్పటికీ తన గురించి పూర్తి ప్రపంచమే మర్చిపోవడంతో అదే ప్రపంచంలో తను ఒకడున్నాడు అనే విషయమే తెలియకుండా తను ఒక ఒంటరి జీవితాన్ని గడపాల్సి వస్తుంది అని స్ట్రేంజ్ పీటర్ పార్కర్ కి చెప్తాడు. తన వల్లనే ఇదంతా మొదలైంది కాబట్టి దీనిని ఆపడానికి పీటర్ ఆ సాక్రిఫైస్ ని చేయడానికి సిద్ధపడతాడు. స్ట్రేంజ్ ఆ స్పెల్ ని క్యాస్ట్ చేసే ముందు తనకు కావలసిన వాళ్ళకి గుడ్ బై చెప్పమని అనడంతో పీటర్ తన బెస్ట్ ఫ్రెండ్ అయిన నెడ్ కి తన గర్ల్ ఫ్రెండ్ అయిన ఎంజేకి జరగబోయే దాని గురించి చెప్తూ తను మళ్లీ తిరిగి వాళ్ళని కలుస్తాను అని అనడంతో ఎంజే తను పీటర్ ని ప్రేమిస్తున్నానని చెప్తూ పీటర్ ని ఖచ్చితంగా తనని కలవమని తనకి తన గతాన్నంతా గుర్తు చేస్తూ అప్పుడు తనకి తన ప్రేమ గురించి చెప్పమని అంటుంది. పీటర్ దానికి ఒప్పుకుని అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. స్ట్రేంజ్ స్పెల్ ని క్యాస్ట్ చేస్తాడు. ప్రపంచం అంతా పీటర్ పార్కర్ గురించి మర్చిపోతుంది. వేరే యూనివర్సెస్ నుంచి వచ్చిన వాళ్ళందరూ వాళ్ళ యూనివర్సెస్ కి తిరిగి వెళ్ళిపోతారు. కానీ వేరే యూనివర్స్ నుంచి వచ్చిన వెనమ్ అనే ఏలియన్ సింబియట్ కి తన బాడీనే హోస్ట్ గా మార్చిన ఎడీ బ్రాక్ అనే అతను మెక్సికోలోని ఒక బార్ లో నుంచి తన యూనివర్స్ కి తిరిగి వెళ్లే టైంలో ఆ ఏలియన్ సింబియట్ అయిన వెనమ్ కి సంబంధించిన గూ ఒకటి ఆ బార్ లో మిగిలిపోతుంది. పీటర్ పార్కర్ ని తనతో సహా ప్రపంచమే మర్చిపోయేలా చేసిన తర్వాత డాక్టర్ స్ట్రేంజ్ కి ఒక అమ్మాయితో కలిసి పరిగెడుతున్నప్పుడు తను చనిపోయినట్టుగా ఉన్న పీడకల వస్తుంది. అదొక పీడకలే అయినప్పటికీ స్ట్రేంజ్ తన జీవితంలో తనెప్పుడూ ఊహించని ఒక చేదు నిజాన్ని ఎదుర్కోవాల్సి వస్తుంది. అదే తనెంతో ప్రేమించిన క్రిస్టిన్ కి వేరే అతనితో పెళ్లి జరగడం. క్రిస్టిన్ పామర్ పెళ్లికి వెళ్లిన స్ట్రేంజ్ ని క్రిస్టిన్ నువ్వు సంతోషంగానే ఉన్నావా స్ట్రేంజ్ అని అడిగితే తను భరించలేనంత బాధ తనలో ఉన్నప్పటికీ స్ట్రేంజ్ దానికి అవునని చెప్తాడు. ఇంకా అక్కడ ఉన్న వాళ్ళెవరూ ఊహించిన విధంగా ఆ వెడ్డింగ్ ని డిస్టర్బ్ చేస్తూ అదే సిటీలో అలజడి మొదలవుతుంది. చూడడానికి వన్ ఐడ్ ఆక్టోపస్ లా ఉండే ఒక పెద్ద క్రీచర్ ఒక అమ్మాయిని చంపేయడానికి ట్రై చేస్తున్నప్పుడు స్ట్రేంజ్ అండ్ వాంగ్ కలిసి దానిని చంపేస్తూ ఆ అమ్మాయిని కాపాడతారు. తనకొచ్చిన పీడకలలో ఉన్న అమ్మాయిని తన వాస్తవిక ప్రపంచంలో చూసిన స్ట్రేంజ్ ఆశ్చర్యపోతూ అసలు ఆ క్రీచర్ తన వెనకాల ఎందుకు పడుతుంది తనెవరో తెలుసుకోవడానికి ప్రయత్నిస్తాడు. తనని తాను అమెరికన్ షావేజ్ గా పరిచయం చేసుకున్న ఆ అమ్మాయి తను ఫిజికల్ గా ఒక యూనివర్స్ నుంచి ఇంకో యూనివర్స్ కి వెళ్లగలదని తనని కిడ్నాప్ చేయడానికి వస్తున్న ఆ క్రీచర్ నుంచి తనని కాపాడడానికి వేరే యూనివర్స్ లో ఉండే సోర్సరస్ సుప్రీం అయిన డాక్టర్ స్ట్రేంజ్ సోర్సరస్ కి తన ఎనిమీస్ ని డిఫీట్ చేయడానికి కావాల్సిన పవర్ ని ఇచ్చే ఏ మ్యాజికల్ బుక్ ఆఫ్ ప్యూర్ గుడ్ గా పిలువబడే బుక్ ఆఫ్ విశాంతి ఎక్కడుందో తెలుసుకుని సోర్సరర్ సుప్రీం అయిన డాక్టర్ స్ట్రేంజ్ తనతో కలిసి అక్కడికి వెళుతున్నప్పుడు ఆ క్రీచర్ ని వాళ్ళ మీదకి పంపించి షావేజ్ దగ్గరున్న రియాలిటీస్ మధ్య ఫిజికల్ గా తిరగగలిగే పవర్ ని సొంతం చేసుకోవడానికి ఎవరో ప్రయత్నిస్తున్నారని షావేజ్ పవర్ వాళ్ళ చేతిలో పడితే రియాలిటీస్ అన్ని కొలాప్స్ అయ్యే అవకాశం ఉంటుందని ఆ సోర్సరర్ సుప్రీం అయిన డాక్టర్ స్ట్రేంజ్ తన పవర్ ని అబ్జర్వ్ చేసుకోవడానికి ట్రై చేశాడు అని అమెరికా షావేజ్ వాళ్ళిద్దరికీ తన స్టోరీ గురించి చెప్తుంది. మొదట తనకి హెల్ప్ చేయడానికి ట్రై చేసినప్పటికీ తరువాత ఆ క్రీచర్ నుంచి తనని కాపాడడానికి తన దగ్గరున్న పవర్ ని అబ్జర్వ్ చేసుకోవడానికి ట్రై చేసిన డిఫెండర్ అయిన ఆ స్ట్రేంజ్ ఆ క్రీచర్ చేతిలో చనిపోవడంతో తన పవర్ ని తాను కంట్రోల్ చేయకపోవడంతో అనుకోకుండా తను ఓపెన్ చేసిన పోర్టల్ వలన ఆ స్ట్రేంజ్ డెడ్ బాడీతో సహా తను ఈ యూనివర్స్ లోకి వచ్చాను అని చెప్తుంది. డాక్టర్ స్ట్రేంజ్ షావేజ్ చెప్పిన అదే విషయాన్ని తన కలలో చూశాను అని చెప్పడంతో నిజానికి కలలనేవి వేరే యూనివర్సెస్ లో వాళ్ళ ఆల్టర్నేట్ వర్షన్స్ కి జరిగే నిజమైన సంఘటనలు అని తనతో పాటు ఈ యూనివర్స్ లోకి వచ్చిన డిఫెండర్ స్ట్రేంజ్ బాడీని షావేజ్ వాళ్ళకు చూపించడంతో వాంగ్ అండ్ డాక్టర్ స్ట్రేంజ్ షావేజ్ అప్పటి వరకు వాళ్లతో చెప్పిందంతా నిజమే అని నమ్ముతారు. షావేజ్ ని పట్టుకు వెళ్ళడానికి వచ్చిన క్రీచర్ పై రూయిన్స్ కి సంబంధించిన మార్కింగ్స్ ఉండడంతో అది సోర్సరీ కాకుండా విచ్ క్రాఫ్ట్ కి సంబంధించింది అని వాంగ్ చెప్పడంతో
ఆ ఎర్త్ మీదే మోస్ట్ పవర్ఫుల్ విచ్ అయిన వాండాని వెతుక్కుంటూ డాక్టర్ స్ట్రేంజ్ వెళ్తాడు. స్ట్రేంజ్ తనకి హెల్ప్ చేయమని వాండాని అడగడంతో తప్పకుండా చేస్తాను, అమెరికా షావేజ్ ని నా దగ్గరికి తీసుకురా అని వాండా అంటుంది. స్ట్రేంజ్ తనకి హెల్ప్ కావాలి అని అడుగుతాడు తప్ప తను అమెరికా షావేజ్ కోసమే అక్కడికి వచ్చాడు అని వాండాతో చెప్పకపోవడంతో అప్పటి వరకు తను ప్రపంచానికి దూరంగా ప్రశాంతమైన జీవితాన్ని గడుపుతున్నట్టుగా ప్రొజెక్ట్ చేసిన వాండా ఆ ఇల్యూజన్ అంతా తొలగిస్తూ బుక్ ఆఫ్ ది డామ్డ్ అయిన ఆ డార్క్ హోల్డ్ బుక్ వలన కరప్ట్ అయిన తన వలన రూయిన్ చేయబడిన ఏకర్స్ ఆఫ్ ల్యాండ్ ని స్ట్రేంజ్ కి చూపిస్తూ తను చావేజ్ దగ్గరున్న పవర్ని తీసుకోవడానికి తను ట్రై చేయడానికి కారణం తన పిల్లలని, ఈ యూనివర్స్ లో తను మ్యాజిక్ తో తన పిల్లల్ని క్రియేట్ చేయడంతో వాళ్ళు ఇక్కడ రియల్ కాకపోయినప్పటికీ వేరే యూనివర్సెస్ లో వాళ్ళు నిజంగానే ఉన్నారని, ఎందుకంటే ప్రతిరోజు వాళ్ళకి సంబంధించిన కళలు తనకి వస్తూ ఉంటాయని, వాళ్ళ పిల్లల దగ్గరికి తను ఫిజికల్ గా వెళ్లి ఆ యూనివర్స్ లో ఉన్న వాండాకి బదులు తనే వాళ్ళ మదర్ గా మారాలనుకుంటుందని వాండా డాక్టర్ స్ట్రేంజ్ కి చెప్తుంది. అలాగే ఆ అమెరికా షావేజ్ వెనకాల నేను కాకుండా ఆ క్రీచర్స్ ని పంపించడం అనేది నేను చూపించిన దయ. నీకు సాయంత్రం వరకు టైం ఇస్తున్నాను, షావేజ్ ని తీసుకొచ్చి నా చేతిలో పెట్టు, లేదంటే తన కోసం కామర్తాజ్ కి వచ్చేది వాండా కాదు స్కార్లెట్ విచ్ అని స్ట్రేంజ్ కి వార్నింగ్ ఇచ్చి అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. కామర్తాజ్ కి తిరిగి వచ్చిన స్ట్రేంజ్ వాంగ్ కి జరిగిందంతా చెప్పడంతో అన్ఫాథమబుల్ మ్యాజిక్ ని యూజ్ చేయగలిగే బీయింగ్ అయిన స్కార్లెట్ విచ్ ని ఎదుర్కోవడానికి కామర్తాజ్ ని ఫోర్ట్రెస్ గా మార్చి సోర్సరర్స్ అందరూ స్కార్లెట్ విచ్ ని ఎదుర్కోవడానికి సిద్ధపడతారు. అరవింద సమేతాలో అరవిందని తన తమ్ముడిని వదిలేకపోతే నల్లమొబ్బు ఆకాశాన్ని కమ్మేసినట్టుగా నల్లగుడిని కమ్మేస్తాను అని వీర్రాఘవరెడ్డి బాలరెడ్డికి వార్నింగ్ ఇచ్చినట్టుగానే షావేజ్ ని వాళ్ళంతట వాళ్లే తనకి అప్పగించకపోతే కామర్తాజ్ పై దండయాత్ర చేయడానికి స్కార్లెట్ విచ్ గా తను వస్తాను అని వాండా స్ట్రేంజ్ తో చెప్పినట్టుగానే తన అక్కడికి చేరుకుంటుంది. చివరి ప్రయత్నంగా స్ట్రేంజ్ వాండాని బుజ్జగించడానికి ట్రై చేసినప్పటికీ వాండా వినదు. దాంతో సోర్సరర్స్ అందరూ కలిసి వాండాని ఆపే ప్రయత్నం చేసినప్పటికీ స్కార్లెట్ విచ్ గా మారిన వాండా వాళ్ళందరినీ చీవల్ని నలిపినట్టుగా నలిపిస్తుంది. వాండాని ఆపడానికి మిర్రర్ డైమెన్షన్ లో స్ట్రేంజ్ తనని బంధించినప్పటికీ రిఫ్లెక్షన్స్ ని యూజ్ చేసి తను దాంట్లో నుంచి బయటికి వచ్చి స్ట్రేంజ్ ని వాంగ్ ని న్యూట్రలైజ్ చేస్తూ షావేజ్ పవర్ ని తీసుకోవడానికి ప్రయత్నిస్తుంది. తను పోతాను అనే భయం షావేజ్ లో మొదలవడంతో తనకి తెలియకుండానే షావేజ్ మల్టీవర్స్ లో ట్రావెల్ చేయడానికి కావలసిన పోర్టల్ ని ఓపెన్ చేస్తుంది. వాండా నుంచి తనని రక్షించడానికి స్ట్రేంజ్ షావేజ్ ని తీసుకుని ఆ పోర్టల్లోకి వెళ్ళిపోతాడు. మల్టిపుల్ రియాలిటీస్ నుంచి పాస్ అయిన వాళ్ళిద్దరూ ఎర్త్ డైమెన్షన్ 838 లో ల్యాండ్ అవుతారు. ఆ ప్రపంచాన్ని ఎక్స్ప్లోర్ చేస్తున్న వాళ్ళిద్దరికి వాళ్ళ జీవితంలో జరిగిన సిగ్నిఫికెంట్ మెమరీస్ ని వాళ్ళకి ప్రొజెక్షన్స్ గా చూపించే టెక్నాలజీ ఎదురవడంతో తన బర్త్డే రోజు తనెంతో ప్రేమించిన క్రిస్టిన్ తనకి వాచ్ ని గిఫ్ట్ గా ఇచ్చే మెమరీ కనపడితే షావేజ్ కి తను చిన్నపిల్లగా ఉన్నప్పుడు మొట్టమొదటిసారిగా మల్టీవర్స్ లో ట్రావెల్ అవ్వడానికి కావలసిన పోర్టల్ ని ఓపెన్ చేస్తూ తన మదర్స్ ఇద్దరు ఆ పోర్టల్ ద్వారా డిసప్పేర్ అయిపోయే మెమరీ కనపడుతుంది. నేనే వాళ్ళిద్దరిని చంపేశాను అని షావేజ్ స్ట్రేంజ్ తో అంటే, నువ్వు అలా చేయలేదు, వాళ్ళు ఖచ్చితంగా ఎక్కడో చోట బ్రతికే ఉంటారు, ఒకరోజు మీరందరూ కలుస్తారు అని స్ట్రేంజ్ షావేజ్ ని ఓదారుస్తాడు. ఈ ప్రపంచంలో ఉండే స్ట్రేంజ్ హెల్ప్ తీసుకోవచ్చని రియలైజ్ అయిన వాళ్ళు శాంక్టమ్ కి వెళ్తే ఆ ఎర్త్ డైమెన్షన్ 838 మైటియెస్ట్ హీరోగా చెప్పబడే సోర్సరర్ సుప్రీం అయిన డాక్టర్ స్ట్రేంజ్ థానోస్ ని ఓడించే ప్రయత్నంలో ఎర్త్ ని కాపాడుతూ తను చనిపోయాడు అన్నట్టుగా తనకి ట్రిబ్యూట్ ని ఇస్తూ తన కోసం ఏర్పాటు చేయబడిన స్టాట్యూ వాళ్ళకి కనిపిస్తుంది. ఇంకా స్ట్రేంజ్ సర్ప్రైజ్ అయ్యేలా తన ఒరిజినల్ యూనివర్స్ అయిన ఎర్త్ డైమెన్షన్ 616 లో తనకి ఎనిమిగా మారిన మోర్డోకి ఆల్టర్నేట్ వర్షన్ అయిన ఈ డైమెన్షన్ కి సంబంధించిన మోర్డో తనకి వెల్కమ్ చెప్తాడు. తను మోర్డో నుంచి ఎక్స్పెక్ట్ చేయని ఫ్రెండ్లీ హాస్పిటాలిటీని తను పొందడంతో స్ట్రేంజ్ జరిగిందంతా మోర్డోకి వివరించి చెప్తాడు. ఈ రియాలిటీలో ఉన్న డార్క్ హోల్డ్ ని శాంక్టమ్ లో ప్రొటెక్ట్ చేస్తున్న తను ఆ డార్క్ హోల్డ్ బుక్ లో ఇర్రివర్సిబుల్ డ్యామేజ్ కలిగేలా రియాలిటీని సైతం డిస్ట్రాయ్ చేయడానికి అవకాశం ఉండే వేరే యూనివర్స్ లో ఉండే తన ఆల్టర్నేట్ వర్షన్ కాన్షియస్నెస్ ని యాక్సెస్ చేస్తూ డ్రీమ్ వాక్ చేయడానికి ఉపయోగపడే స్పెల్ ఉంటుందని, దానిని యూజ్ చేయడం వలన డిఫరెంట్ వర్షన్స్ మధ్య ఎస్టాబ్లిష్ అయ్యే లింక్ పర్మనెంట్ కాకపోయినప్పటికీ ఒకవేళ దానిని తను యూజ్ చేస్తే వాళ్ళు భయపడుతున్నట్టుగా ఏదో ఒక క్రీచర్ షావేజ్ వెనకాల పడడమే కాకుండా స్కార్లెట్ విచ్చే ఇక్కడికి వచ్చే అవకాశం ఉంటుందని మోర్డో వాళ్ళకి చెప్తాడు. బుక్ ఆఫ్ విశాంతిని సొంతం చేసుకోవడానికి తనకి హెల్ప్ చేయమని స్ట్రేంజ్ మోర్డోని అడుగుతూ వాళ్ళు అప్పటి వరకు అనుకున్నట్టుగా మోర్డో వాళ్ళకి హెల్ప్ చేయకుండా వేరే యూనివర్స్ నుంచి వచ్చిన వీళ్ళిద్దరి వలన తన రియాలిటీ డిస్ట్రాయ్ అవ్వకుండా ఉండాలి అన్నట్టు మోర్డో వాళ్ళిద్దరిని ట్రాప్ చేశాడు అని స్ట్రేంజ్ అండ్ షావేజ్ రియలైజ్ అవుతారు. ఇదే టైంలో మోర్డో స్ట్రేంజ్ కి చెప్పిన
చెప్పినట్టుగానే స్ట్రేంజ్ ఒరిజినల్ యూనివర్స్ లో ఉన్న స్కార్లెట్ విచ్ డార్క్ హోల్ లో ఉన్న డ్రీమ్ వాకింగ్ కి సంబంధించిన స్పెల్ ని యూజ్ చేసి ఈ యూనివర్స్ లో ఉన్న తన ఆల్టర్నేట్ వర్షన్ బాడీని పొసెస్ చేస్తుంది. ఇంతలో మెలకు వచ్చిన స్ట్రేంజ్ సోర్సరర్స్ పవర్స్ ని న్యూట్రలైజ్ చేసే శాండ్స్ ఆఫ్ నెసెంటీతో చేయబడిన కఫ్స్ తనకి తొడిగి ఉండడం గమనిస్తాడు. వాటిని డిజైన్ చేసింది ఈ యూనివర్స్ లో ఉండే క్రిస్టిన్ పామర్. స్ట్రేంజ్ అండ్ షావేజ్ ని బంధించిన ఫెసిలిటీలో చీఫ్ సైంటిస్ట్ గా పనిచేస్తున్న తను వాళ్ళున్న యూనివర్స్ గురించే కాకుండా స్ట్రేంజ్ ని వాళ్ళు బంధించడానికి గల కారణాన్ని కూడా చెప్తుంది. అదే స్ట్రేంజ్ ని వాళ్ళు ఒక థ్రెట్ గా చూడడం. ఎందుకు వాళ్ళందరూ స్ట్రేంజ్ ని చూసి భయపడుతున్నారు అనే దానికి సమాధానం తన ఒరిజినల్ యూనివర్స్ లో ఎర్త్ ని కాపాడడానికి ఫామ్ అయిన మైటీ అవెంజర్స్ లాగానే ఈ యూనివర్స్ లో ఉన్న ఇల్యూమినాటీ దగ్గరికి వెళ్లిన స్ట్రేంజ్ కి ఆన్సర్ దొరుకుతుంది. తన యూనివర్స్ లో ఉన్న అవెంజర్స్ లో ఉన్న పవర్ఫుల్ హీరోస్ లాగానే ఈ యూనివర్స్ లో ఉన్న ఈ ఇల్యూమినాటీ కౌన్సిల్ లో కెప్టెన్ కార్టర్, కెప్టెన్ మెరియా రాంబో, బ్లాక్ బోల్ట్ గా పిలువబడే బ్లాకగార్ బోల్ట్గాన్, మోడో, స్మార్టెస్ట్ మ్యాన్ ఇన్ ద యూనివర్స్ అయిన రీడ్ రిచర్డ్స్, అలాగే పవర్ఫుల్ టెలిపాత్ మ్యూటెంట్ అయిన చార్ల్స్ జేవియర్ కూడా ఉంటాడు. ఈ యూనివర్స్ లో ఉన్న డాక్టర్ స్ట్రేంజ్ డార్క్ హోల్ లో ఉన్న డ్రీమ్ వాకింగ్ స్పెల్ ని యూజ్ చేస్తూ మల్టీవర్స్ లో ఉండే తన ఆల్టర్నేట్ బాడీస్ ని పొసెస్ చేస్తూ డ్రీమ్ వాక్ చేసి ఒక రియాలిటీ మొత్తం డిస్ట్రాయ్ అయ్యేలా ఇన్కర్షన్ ని కాజ్ చేస్తూ ఆ రియాలిటీలో ఉండే బిలియన్స్ ఆఫ్ లైఫ్స్ పెరిష్ అవడానికి కారణమయ్యాడని, బుక్ ఆఫ్ విశాంతి ఎక్కడుంటుందో తను తెలుసుకోవడంతో దాన్ని యూజ్ చేసి థానోస్ ని డిఫీట్ చేసినప్పటికీ తను చేసిన తప్పు గురించి బాధపడిన స్ట్రేంజ్ ఇల్యూమినాటీ చేతిలో ఎగ్జిక్యూట్ అయ్యాడని, ప్రపంచానికి హీరోస్ కావాలి కాబట్టి జరిగిన దాని గురించి చెప్పకుండా థానోస్ ని ఆపే ప్రయత్నంలో స్ట్రేంజ్ తనని తాను సాక్రిఫైస్ చేసుకున్నట్టుగా ప్రపంచానికి చెప్పాము అని వాళ్ళు ఈ డాక్టర్ స్ట్రేంజ్ కి జరిగిందంతా చెప్తారు. ఇది ఇక్కడ ఇలా జరుగుతున్న సమయంలోనే వాండా డ్రీమ్ వాక్ చేయడానికి ట్రై చేస్తున్నప్పుడు వాంగ్ కాకుండా కామర్తాజ్ లో మిగిలి ఉన్న ఒక సోర్సరర్ డార్క్ హోల్ ని డిస్ట్రాయ్ చేయడంతో డ్రీమ్ వాక్ చేయడానికి తను పొసెస్ చేసిన బాడీతో తనకి లింక్ డిస్కనెక్ట్ అవడంతో వాండా డార్క్ హోల్ కి సంబంధించిన కాపీస్ ఎక్కడన్నా ఉన్నాయేమో చెప్పమని వాంగ్ ని భయపెడుతుంది. వాండా అడిగింది చేయడం తప్ప వేరే అవకాశం లేని వాంగ్ తను అప్పటి వరకు యూజ్ చేసిన బుక్ అనేది ఒక కాపీ అని, అసలైన డార్క్ హోల్ స్క్రిప్చర్స్ అనేవి మౌంట్ వాండ్గోర్ అనే మౌంటైన్ వాల్స్ మీద ట్రాన్స్క్రైబ్ చేయబడింది అని చెప్తాడు. అక్కడికి తనతో వెళ్లిన వాండా నిజానికి అది స్కార్లెట్ విచ్ కోసం క్రియేట్ చేయబడిన టెంపుల్ అని తెలుసుకుంటుంది. ఆ స్పెల్స్ ని యూజ్ చేసిన వాండా మళ్లీ డ్రీమ్ వాక్ చేస్తూ ఇప్పుడు స్ట్రేంజ్ ఉన్న డైమెన్షన్ లో తన ఆల్టర్నేట్ వర్షన్ అయిన వాండా బాడీని పొసెస్ చేస్తూ ఆ బ్యాక్స్టర్ బిల్డింగ్ పై అటాక్ చేస్తుంది. స్ట్రేంజ్ ని ఇంప్రెజన్ చేస్తూ అక్కడున్న ఇల్యూమినాటీలో మెంబర్స్ వాండాతో తలపడ్డానికి వెళ్లినప్పటికీ వాండా వాళ్ళందరినీ సింగిల్ హ్యాండెడ్ గా సఫా చేస్తుంది. ఎలాంటి తప్పు చేసిన వాళ్ళైనా సెకండ్ ఛాన్సెస్ కి అర్హులు అనుకునే చార్ల్స్ జేవియర్ ఈ డాక్టర్ స్ట్రేంజ్ కి సెకండ్ ఛాన్స్ ఇద్దాము అన్నప్పటికీ మోడో దానికి ఒప్పుకోడు. ఎలాగోలా మోడో నుంచి తప్పించుకున్న స్ట్రేంజ్ వాండా నుంచి పారిపోతున్న షావేజ్ అండ్ క్రిస్టిన్ తో కలిసి బుక్ ఆఫ్ విశాంతి ఎక్కడుంటుందో తెలుసుకుని దాని దగ్గరికి వెళ్లడానికి ట్రై చేస్తున్నప్పుడు ఈ రియాలిటీలో ఉన్న వాండాని పొసెస్ చేసిన స్కార్లెట్ విచ్ అక్కడికి వచ్చి ఆ బుక్ ఆఫ్ విశాంతినే డిస్ట్రాయ్ చేస్తూ షావేజ్ ద్వారా పోర్టల్ ని ఓపెన్ చేయించి స్ట్రేంజ్ ని క్రిస్టిన్ ని వేరే వరల్డ్ లోకి పంపించి షావేజ్ ని స్కార్లెట్ విచ్ దగ్గరికి చేరేలా చేస్తుంది. తన దగ్గరికి వచ్చిన షావేజ్ నుంచి తన పవర్ ని తీసుకోవడానికి స్కార్లెట్ విచ్ రిచువల్ ని కండక్ట్ చేయడానికి రెడీ అవుతుంది. అదే టైంలో ఇన్కర్షన్ జరిగి ఆ రియాలిటీ మొత్తం డిస్ట్రాయ్ అయిన ప్రపంచంలో ల్యాండ్ అయిన స్ట్రేంజ్ అండ్ క్రిస్టిన్ ఆ ప్రపంచంలో ఉండే డాక్టర్ స్ట్రేంజ్ హెల్ప్ తీసుకుందామని శాంక్టమ్ కి చేరుకుంటారు. అక్కడున్న స్ట్రేంజ్ క్రిస్టిన్ కి దూరం అయిన తర్వాత డిప్రెషన్ కి గురై తను కూడా డార్క్ హోల్డ్ వల్ల కరప్ట్ అవడంతో తన వల్లనే ఇన్కర్షన్ జరిగి తన రియాలిటీ మొత్తం డిస్ట్రాయ్ అయిందని చెప్తూ స్ట్రేంజ్ తో ఫైట్ కి దిగుతాడు. తనని ఎలాగోలా ఓడించి తన దగ్గర ఉన్న డార్క్ హోల్డ్ ని తీసుకున్న స్ట్రేంజ్ ఆ డార్క్ హోల్డ్ ని యూజ్ చేసి డ్రీమ్ వాక్ చేస్తూ తన ఒరిజినల్ యూనివర్స్ కి చేరుకుని షావేజ్ ని స్కార్లెట్ విచ్ నుంచి కాపాడదాం అనుకున్నప్పటికీ తన ఒరిజినల్ యూనివర్స్ లో ఉండాల్సిన తను ఇక్కడ ఉన్నాడు కాబట్టి ఆ యూనివర్స్ లోకి షావేజ్ మొట్టమొదటిసారిగా వచ్చినప్పుడు తనతో పాటు అక్కడికి చేరుకున్న తన ఆల్టర్నేట్ వర్షన్ డెడ్ బాడీని పొసెస్ చేస్తూ డ్రీమ్ వాక్ చేసి స్కార్లెట్ విచ్ తో తలపడతాడు. కానీ తను స్కార్లెట్ విచ్ తో తలపడి నెగ్గలేడు కాబట్టి వాంగ్ షావేజ్ నుంచి పవర్స్ ని తీసేసుకోమని స్ట్రేంజ్ కి చెప్తాడు. స్కార్లెట్ విచ్ నుంచి మల్టీవర్స్ ని కాపాడడానికి ఉన్న ఏకైక మార్గం అదే అని రియలైజ్ అయిన షావేజ్ కూడా స్ట్రేంజ్ తన పవర్స్ ని తీసుకోవడానికి ఒప్పుకుంటుంది. కానీ స్ట్రేంజ్ మాత్రం షావేజ్ తను కంట్రోల్ చేయలేకపోతున్నాను అనుకున్నప్పటికీ వాళ్ళు ఏ టైంలో ఎక్కడికి చేరాలో అక్కడికి చేరేలా తనే ఆ పోర్టల్స్ ని ఓపెన్ చేస్తూ తనకి తెలియకుండానే తన పవర్ ని తను కంట్రోల్ చేస్తుంది కాబట్టి ఇప్పుడు కాన్షియస్ గా కంట్రోల్ చేయడానికి ట్రై చేయమని చెప్తాడు. షావేజ్ తన పవర్స్ గురించి తను రియలైజ్ అవుతూ స్కార్లెట్ విచ్ తో తలపడుతుంది. కానీ స్కార్లెట్ విచ్ తనకంటే చాలా పవర్ఫుల్. తనని ఓడించలేను అని
అని తెలుసుకున్న షావేజ్ ఆ స్కార్లెట్ విచ్ కి కావాల్సింది ఇస్తూ తనని తన పిల్లలు ఉండే డైమెన్షన్ కి తీసుకువెళ్తుంది. కానీ అక్కడ తను ఎదురు చూస్తున్నట్టుగా కాకుండా ఆ డైమెన్షన్ లో ఉన్న తన పిల్లలు వాళ్ళని, వాళ్ళ అసలు మదర్ ని ఈ విచ్ నుంచి కాపాడుకోవడానికి అన్నట్టుగా భయపడుతూ ఉండడంతో తను ఆ డార్క్ హోల్డ్ బుక్ వలన ఎంతలా కరప్ట్ అయిపోయిందో స్కార్లెట్ విచ్ గా మారిన వాండాకి అర్థమవుతుంది. దాంతో మల్టీవర్స్ లో ఉండే డార్క్ హోల్డ్ బుక్స్ అన్నిటినీ డిస్ట్రాయ్ చేస్తూ స్కార్లెట్ విచ్ కోసం క్రియేట్ చేయబడిన ఆ టూమ్ కూడా కొలాప్స్ అయ్యేలా చేసి తను కూడా దాంట్లోనే ఉండిపోతుంది. షావేజ్ అండ్ వాంగ్ అక్కడి నుంచి ఎస్కేప్ అయిన తర్వాత ఇన్కర్షన్ వరల్డ్ లో ట్రాప్ అయిపోయిన స్ట్రేంజ్ ని, క్రిస్టిన్ ని తిరిగి వాళ్ళని వాళ్ళ ఒరిజినల్ యూనివర్సెస్ కి పంపించడానికి షావేజ్ అక్కడికి రావడానికి ముందు క్రిస్టిన్ తో మాట్లాడుతున్న స్ట్రేంజ్ తన ఒరిజినల్ యూనివర్స్ లో ఉన్న క్రిస్టిన్ కి తను ఎక్స్ప్రెస్ చేయలేని లవ్ ని ఈ క్రిస్టిన్ కి చెప్పగలుగుతాడు. ఇంకదంతా సెటిల్ డౌన్ అయిన తర్వాత స్ట్రేంజ్ ఒరిజినల్ యూనివర్స్ లో ఉన్న కామర్తాజ్ లో మిగిలిన సోర్సరర్స్ తో షావేజ్ కూడా మ్యాజిక్ ని ప్రాక్టీస్ చేస్తూ ఉంటుంది. ఇంకా స్ట్రేంజ్ ఎంతో కాలం తర్వాత డ్యామేజ్ అయిపోయిన క్రిస్టిన్ తనకిచ్చిన వాచ్ ని రిపేర్ చేస్తాడు. ఇంకా డార్క్ హోల్ ని యూజ్ చేసిన నెగిటివ్ ఇంపాక్ట్ వలన స్ట్రేంజ్ కూడా థర్డ్ ఐ ఓపెన్ అవుతుంది. ఇన్కర్షన్ ని క్రియేట్ చేసిన యూనివర్స్ లో ఉన్న స్ట్రేంజ్ లా కాకుండా ఈ స్ట్రేంజ్ దానిని కంట్రోల్ చేయగలుగుతాడు. కొన్ని వారాల తర్వాత క్లియా అనే సోర్సరస్ స్ట్రేంజ్ దగ్గరికి వచ్చి తన వలన ఇన్కర్షన్ జరగడంతో తనున్న రియాలిటీకి డ్యామేజ్ అయిందని, దానిని ఫిక్స్ చేయడానికి స్ట్రేంజ్ ని హెల్ప్ చేయమని అడుగుతుంది. థర్డ్ ఐ ని కంట్రోల్ చేస్తున్న స్ట్రేంజ్ తనతో కలిసి ఆ అడ్వెంచర్ కి వెళ్తాడు. ఇంకా చూస్తూ ఉండగానే క్రిస్మస్ సీజన్ దగ్గర పడుతుంది. అప్పటి వరకు తన బెస్ట్ ఫ్రెండ్ అండ్ గర్ల్ ఫ్రెండ్ కి దూరంగా ఉన్న పీటర్ పార్కర్ వాళ్ళతో మాట్లాడి జరిగిందంతా చెప్దామని వాళ్ళ దగ్గరికి వెళ్తాడు. అంతకు ముందు విజిలాంటీగా ముద్రపడిన పీటర్ పార్కర్ వాళ్ళ జీవితాల్లో ఉండడంతో వాళ్ళు అనుకుంటున్న ఎంఐటీలోకి యాక్సెప్ట్ చేయబడిన వాళ్ళు పీటర్ పార్కర్ గురించి ప్రపంచమే మర్చిపోయిన తర్వాత వాళ్ళ డ్రీమ్ కాలేజ్ అయిన ఎంఐటీలో జాయిన్ అవ్వగలుగుతారు. తను దూరంగా ఉండడం వల్లనే వాళ్ళ జీవితాలు ఇప్పుడు ప్రశాంతంగా ఉన్నాయి అని రియలైజ్ అయిన పీటర్ తనెవరో, అక్కడికి ఎందుకు వచ్చాడో వాళ్ళెవరికీ చెప్పకుండా అక్కడి నుంచి తిరిగి తన అపార్ట్మెంట్ కి వెళ్ళిపోతాడు. అప్పటి వరకు తన జీవితంలో తను ఎంతో కోల్పోయినప్పటికీ యాంట్ మే తనతో చెప్పినట్టుగా తన రెస్పాన్సిబిలిటీస్ ని మర్చిపోని స్పైడర్ మ్యాన్ గా తన అడ్వెంచర్స్ ని కొనసాగిస్తూ ఉంటాడు. ఇంకా తర్వాత ఏం జరిగిందో నెక్స్ట్ పార్ట్ లో చూద్దాం. ఇక్కడ వరకు ఉన్నారంటే వీడియో నచ్చిందనే ఆశిస్తున్నాను. వెళ్లే ముందు వీడియోని లైక్ చేసి మార్వెల్ ఫ్యాన్స్ కి షేర్ చేసి అలాగే ఛానల్ కూడా సబ్స్క్రైబ్ చేసేయండి. థ్యాంక్ యూ సో మచ్. బాయ్.